హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అంటే ఫ్యాషన్ డిజైనరా, కాస్ట్యూమ్ డిజైనరా, లేకపోతే సెలబ్రిటీ స్టైలిస్టా, అతని మాటలో తెలుసుకుందాం. ఈజ్ అనదర్ అశ్విన్. సో అశ్విన్ గారు, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ అండి, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్ సార్. సో మామూలుగా మేము సినిమాలలో హీరోస్ని చూడగానే ఫ్యాన్స్ అంతా కూడా ఆ సాంగ్స్లోనో లేకపోతే సీన్స్లోనో కాస్ట్యూమ్స్ బాగా నచ్చితే, అంటే మనకి 24 క్రాఫ్ట్స్లో కొన్ని క్రాఫ్ట్సే మనకు గుర్తుంటాయి. ముఖ్యంగా డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ కొరియోగ్రఫీ అండ్ సాంగ్ అండ్ స్టైలిష్ స్టార్. సో కాస్ట్యూమ్స్ అదే స్టైలిష్ స్టార్. సో మేమందరం ఏమో మా స్టార్స్ని చూసి స్టైలిష్ స్టార్ అంటాం. లైక్ అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇంకా అలా. సో ఇప్పుడు అలాంటి స్టార్స్ మొత్తానికి కూడా స్టైలిష్ చేసేది మీరు. సో ఐ థింక్ ఆర్యా నుంచి కూడా మీరు వర్క్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్యా 2 నుంచి అప్ టు 10 years అయిపోయింది. సో హౌ వాజ్ ద జర్నీ సార్? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నారు? అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి ఈ మూడింటికి మధ్య? స్టైలిష్ స్టార్ అండ్ స్టైలిష్ సెలబ్రిటీ అంటే ఏంటి, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ఏంటి? మీరు 3 questions అడిగేశారు. సో ఫస్ట్ ఐ విల్ సే జర్నీ గురించి అడిగారు కదా. సో జర్నీ అంటే ఇట్ ఈస్ అ ఫ్యాబులస్ జర్నీ అండి. ఐ కెన్ నాట్ కంపేర్ ఈ ఎక్స్పీరియన్స్, ఈ 10 years ఎక్స్పీరియన్స్కి నేను దేంతో కంపేర్ చేయలేను. ఎందుకంటే టాలీవుడ్ హ్యాస్ గివెన్ మీ సో మచ్, ఐ హ్యావ్ లెర్న్ సో మచ్. ప్రతి ఒక్క యాక్ట్రెస్ అందరు చాలామందికి స్టైల్ చేశాను, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇట్స్ లైక్ అ ట్రెజర్ అన్నమాట. సో ఇట్ ఈస్ ఫర్ మీ దిస్ 10 years జర్నీ ఈజ్ impeccable. I cannot even measure that much of happiness, that much of knowledge. అంత లవ్ ఇచ్చారనమాట. అంత లవ్. ఓకే. అండ్ ఫ్యాన్ లవ్ ఆఫ్ కోర్స్. ఓకే. సో 10 years జర్నీ కూడా ఒక 1 minute చెప్పేసారు అనమాట. చాలా ఉంది చెప్పడానికి, కానీ అంటే మీకు ఎపిసోడ్స్ కావాలంట అప్పుడు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజైనర్ అండ్ అ స్టైలిస్ట్? చాలా డిఫరెన్స్. ప్రతి ఒక్కరు డిజైనర్ అని వచ్చేస్తున్నారు ఇండస్ట్రీకి, చూస్తున్నాం మనం కూడా. అంటే డిజైనింగ్ అంటే యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ మీ దగ్గర ఒక క్యారెక్టర్ ఉండదు, మీ దగ్గర ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఒక క్యారెక్టర్, ఒక పేరు, ఒక ఫేస్, ఒక బాడీ లాంగ్వేజ్ ఉండదు. సో ఫ్యాషన్ డిజైనర్ డిజైన్స్ హిస్ కాస్ట్యూమ్స్ ఫర్ అ వాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్, చాలామంది కోసం, వెరైటీ నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ స్టైలిస్ట్ డిజైన్స్ ద హోల్ లుక్ for a particular character, for a particular actor, for a particular actress. So మేము ఒక క్యారెక్టర్కి డైరెక్టర్ how he wants to see that character, we bring that character to life by costumes, but designing is again a different part of the game. ఓకే. సో ఇప్పుడు ఆర్యా 2 నుంచి వర్క్ చేస్తున్నారు బన్నీతో. సో బన్నీకి పేరే స్టైలిష్ స్టార్. ఎలా అనిపిస్తుంది బన్నీతో వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా కాస్ట్యూమ్స్లో, అదే కంప్లీట్గా మీరే డిజైన్ చేస్తుంటారా? నో, నేను యాక్చువల్లీ ఆర్యా 2 చేసినప్పుడు నాకు ఆనెస్ట్గా అనాలంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ గురించి, స్టైలింగ్ గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. నేను ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉంటే, అండ్ నేను బన్నీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు ఆర్యా 2 చేసినప్పుడు బన్నీ గాట్ ఇంప్రెస్డ్ విత్ మై ఓన్ పర్సనల్ క్లోతింగ్. అయితే అప్పుడు సడన్లీ ఏదో మాటల్లో అశ్విన్, నేను ఆర్యా 2 చేస్తున్నాను, సో లైక్ యునో, అండ్ ఐ రియలీ లైక్ ద వే యూ డ్రెస్, సో వై డోంట్ యూ ఆల్సో లైక్ యునో బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ స్టైల్ దిస్ మూవీ. అప్పటికి నాలో అంటే నేను ఐ వాజ్ షాక్డ్. So then he said, no, I think you can definitely do a good job. He had complete trust that I can definitely do good for the movie, good styling for the movie. So like that I started, and then that movie became one of the most stylish movies to date, in fact. So appar nunchi it's been a long journey with Bunny also. Aynatoni pan cheste, it's not like work. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ వర్క్ లెక్క అస్సలు ఉండదు. మేము షాపింగ్ వెళ్ళినప్పుడు, ఒక కాస్ట్యూమ్ డిస్కషన్స్ చేసినప్పుడు, మేము ఎప్పుడు సమ్టైమ్స్ కొట్లాడుకుంటాము, సమ్టైమ్స్ నవ్వుకుంటాము, ఏదో ఒక జోక్ చేసుకుంటాము. అండ్ హీ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్. అంటే బన్నీకి తెలిసిన కాస్ట్యూమ్ నాలెడ్జ్ నాకు కూడా లేదండి. ఓకే. ఎందుకంటే హీ హ్యాస్ వాస్ట్, అంటే హీ రీడ్స్, సీజ్ అ లాట్ ఆఫ్ ఫ్యాషన్ షోస్, హీఈస్ సో అప్ టు డేట్ బై హిమ్సెల్ఫ్. వరల్డ్లో ఏ ఫ్యాషన్, ఏ కలర్, ఏ ప్యాటర్న్, ఎక్కడ ట్రెండ్లో ఉంది, ఐ థింక్ హీ నోస్ ది బెస్ట్, అండ్ ఐ ఫీల్.
And then we both sit down, and then we used to sit down, discuss, and how to bring this fashion, that style in his movies and all that thing. So that's how we came up with a lot of fashionable films. ఓకే. సో ఆర్యా 2 to అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురంలో నేను బన్నీ చేయలేదు. ఓకే. ఆర్యా టు సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి. యా. సో బన్నీకి నాకు తెలిసి కొన్ని మూవీస్ తర్వాతే స్టైలిష్ స్టార్ అని వచ్చింది. వే ఆఫ్ కాస్ట్యూమ్ కావచ్చు, తన మెయిన్ కాస్ట్యూమ్స్కే వచ్చింది. యా. సో ప్రత్యేకమైన ఏదన్నా ఇంట్రెస్ట్గా మీరు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఆ లొకేషన్కి సంబంధించి, లేకపోతే సీన్కి సంబంధించి లొకేషన్ అట్లా తీసుకుంటారా? బన్నీకి స్టైలిష్ స్టార్ వచ్చిన పేరు హిజ్ own style, his own body language. Maybe I can take a little credit of it, but then he owns the massive credit. He owns the credit of me being a stylist. So every credit goes to him. And styling చేసినప్పుడు బన్నీకి అయితే హీ నోస్ ఎవ్రీథింగ్. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఆయనకి ఒక్కొక్క సీన్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎలాంటి ఎందరు ఉన్నారు ఆ సీన్లో, ఆయనకు అంతా తెలుసుంటుంది. సో అండ్ దెన్ వీ డిస్కస్ ఏ కలర్ వేయాలి, ఎలాంటి ప్యాటర్న్ వేయాలి. ఎప్పుడు నేను ఓవర్ చేస్తే నాకు తగ్గిస్తాడు బన్నీ. సో ఇట్స్ లైక్, అశ్విన్ నువ్వు చాలా ఓవర్కి వెళ్తున్నావు, అంత స్టైల్ మనం చేయకూడదు, సో గెట్ డౌన్ అని చెప్తాడు. సో దట్స్ హౌ వీ బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వీ బోత్ జెల్ సో మచ్ టుగెదర్. ఓకే. నాకు తెలిసి దువ్వాడ జగన్నాథ్ అని అనుకుంటా ఎక్కువ స్టైలిష్ కనపడుతుంది కొన్ని సాంగ్స్లో కావచ్చు, దాంట్లో కొంచెం అనిపిస్తుంది. యా, సాంగ్స్ అండ్ ఆల్ దాట్ థింగ్ డెఫినెట్లీ. మూవీ ఒక వేరే ప్లాట్ఫామ్లో ఉంటే సమ్ డ్రీమ్ సాంగ్స్ ఆర్ ఫారెన్ సాంగ్స్ ఆర్ సెట్ సాంగ్స్ మేము ఆ లిబర్టీ తీసుకుంటాము టు మేక్ ఇట్ మోర్ ఫ్యాషనబుల్, బికాజ్ ఫ్యాన్స్ వుడ్ లవ్ టు సీ అల్లు అర్జున్ యాజ్ సూపర్ స్టైలిష్. అట్లీస్ట్ ఒక్క పాటలోనైనా చాలా స్టైలిష్గా ఉండాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కోరుకుంటారు. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ మేక్ షూర్ హ్యాపెన్స్. ఇక్కడ అల్లు అర్జున్, అక్కడ మల్లు అర్జున్ కూడా చూడాలనుకుంటారు కాబట్టి మలయాళంలో డెఫినెట్గా. యా. ఎంత ఉంటుంది కాస్ట్, ఎంత ఉంటాయి అసలుకి? సో కాస్ట్యూమ్ బడ్జెట్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండి. ఎందుకంటే ఒక సినిమాలో మీరు చూస్తే హీరోకి ఓన్లీ 2 చేంజెస్ ఉంటాయి, కొన్ని సినిమాలో చూస్తే 100 చేంజ్లు ఉంటాయి. సో డెఫినెట్లీ ద బడ్జెట్ కెన్ గో ఫ్రమ్ మేబీ 10,000-50,000 to 20-25 lakhs, 30 lakhs ఆల్సో. సో ఒక డ్రెస్ కాదు, నేను బడ్జెట్ జనరల్ బడ్జెట్ అంటున్నాను. ఇట్ కెన్ గో అప్ టు, ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక్కొక్క కాస్ట్యూమ్ అంటే చెప్పలేమండి అలా, ఎందుకంటే ఇట్ క్యాన్ బి అ సూట్ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఒక లావిష్ కాస్ట్యూమ్ అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఒక నైట్ డ్రెస్ అంటే ప్రాబ్లీ in 2000 ఆల్సో విల్ గెట్ ఇట్. ఓకే. సో దెర్ ఈస్ నో పర్టిక్యులర్ బడ్జెట్. అండ్ a scene demands, if ఒక పెద్ద సీన్ ఉంటే ప్రాబ్లీ వీ కెన్ గివ్ హిమ్ an expensive outfit or something like that which justifies the scene. ఒక చిన్న సీన్ ఉంటే అంత స్పెండింగ్ రిక్వైర్డ్ లేకుంటే, సో వీ ఆల్ సిట్ అండ్ డిస్కస్ అనమాట. సో ఇట్స్ ఆల్ లైక్ క్యూములేటివ్ డిస్కషన్ ఇన్ అ రూమ్, నేను, యాక్టర్స్, డైరెక్టర్ గారు, డిఓపి గారు. సో ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్ బై ద హోల్ టీమ్. ఓకే. సో ఆర్యా 2 నుంచి ఇప్పుడు దాకా వర్క్ చేశారు కాబట్టి ఇన్ని మూవీస్లో ఈ మూవీకి చాలా పెద్ద బడ్జెట్ పెట్టాము, ఎందుకంటే మేము చూస్తుంటాం షూలు కానీ వాచ్లు కానీ అన్నీ కూడా బ్రాండెడ్ వాడాలి, సో ఆ బ్రాండ్ లుక్ కనపడాలి, ఫ్యాన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, ఏంటి ఇలాంటి కాస్ట్యూమ్ చేసుకున్నాడు మా హీరో అని. సో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే ఏం చెప్పగలరు కాస్ట్యూమ్స్కి? ఓన్లీ ఫర్ బన్నీ. అవును, మిగతా తర్వాత వెళ్తాను. ఐ విల్ గో ఫర్ బన్నీ. అంటే I think that we can discuss with the producer only. I'm not supposed to say that. Only costumes ki నేను అనేది. I think there's so many films అండి అలా. అంటే మీకు ఒక పిన్ పాయింట్ అంటే ఇఫ్ యూ గో 10 years బ్యాక్ ఆర్యా 2 చేసినప్పుడు నాకు అదే చాలా ఎక్స్పెన్సివ్ కనపడింది, ఎందుకంటే ఆర్యా 2లో చాలా కాస్ట్యూమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇద్దరు అమ్మాయిలతోలో దానికన్నా ఎక్కువ కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఇద్దరు అమ్మాయిలతోలో యాక్సెసరీస్ ఎక్కువ ఉంది. సో ఇన్ దాట్ ప్రాబ్లీ ద బడ్జెట్ వెంట్ అ లిటిల్ మోర్. సో there is no comparison between which was the highest. In the present day, I think everybody is the highest costumes. సో ప్రాబబ్లీ ఒక డ్రెస్ ఒక 2 lakhs పెట్టి ఏమైనా తీసుకున్నారా ఒక సాంగ్కి ఏమన్నా? డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అగైన్. అంటే ఇప్పుడు ఐ రిమెంబర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో వెల్కమ్ టు ద పార్టీ, సుబ్బలక్ష్మి పాట. సో ఇన్ దట్ definitely Bunny wore a very expensive suit. It was by Giorgio Armani.
ఓకే. So that suit was specially customized for him, and so that really costed a lot. ఓకే. సో అలా వైకుంఠపురం మీరు చేయలేదు కదా? అలా వైకుంఠపురం నేను పూజా హెగ్డేకి చేశాను. ఓకే. ఆ బన్నీ ఒక లైట్ ఎల్లో కలర్ ఒకటి వేస్తాడు, దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఆ కలర్ కోసం ఎన్ని షాపింగ్ మాల్స్ తిరిగారు అంతా? ప్రాబబ్లీ, ఎందుకంటే అలా వైకుంఠపురంలో రాములో సాంగ్ రాములో ఆ పూజా హెగ్డేకి ఇంకా మిగతా క్యాస్ట్ చేశాను నేను, కానీ అల్లు అర్జున్ చేయలేదు. బాంబే నుంచి వచ్చారు. ఓకే. సో ఎలా ఉంటారు ఇప్పుడు? మీరు అన్నారు బన్నీ బిఫోర్ హీరో కన్నా కూడా మీకు మంచి ఫ్రెండ్ అని. సో ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు బన్నీ అసలుకి? ఆన్ స్క్రీన్ బన్నీ ఈజ్ లైక్ ద క్యారెక్టర్ దట్ ఈస్ ప్లేయింగ్, వెరీ ప్రొఫెషనల్. We leave our friendship outside the studio and we are more professional, everything. He's a very punctual person. Allu Arjun ante chala punctual, chala dedicated, very focused. So there definitely in breaks and all that thing we have a lot of fun. Kani shooting appudu or costume discussion appudu or whether it's fittings or trials, we are very focused. There he is Allu Arjun, the actor. Off screen we are like monkeys. We laugh, we joke, we party. మేము ఏదో ఇద్దరికి వాట్ యూ సే లైక్ పోక్ చేస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ లైక్ ఫన్ అట్మాస్ఫియర్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సైడ్ ఆఫ్ అల్లు అర్జున్. ఎక్కడ చేస్తారు ఈ హీరోలంతా షాపింగ్ కూడా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఫ్యాన్స్ తట్టుకొని షాపింగ్ చేయాలంటే చాలా కష్టం, వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉండదు ఇక్కడ. సో ఇక్కడైనా కాదు, సౌత్లో ఎక్కడ షాపింగ్ చేయాలన్నా కష్టం వాళ్ళకి. ఎస్పెషల్లీ షాపింగ్ కోసం ఏమైనా ఫారెన్ వెళ్తారా, లేకపోతే పర్టికులర్గా మీరే తీసుకొస్తారా? అంటే ఇక డెఫినెట్గా ఒక సినిమా అయిపోయిన తర్వాత హీరోస్ ఆర్ ద హీరోయిన్స్ దే గో ఫర్ అ బ్రేక్, ఒక హాలిడేకి వెళ్తారు. డెఫినెట్గా వాళ్ళు అక్కడ షాపింగ్ చేసుకుంటారు. డిఫరెంట్ హీరోస్, డిఫరెంట్ యాక్ట్రెసెస్, దే హ్యావ్ దేర్ ఓన్ షాపింగ్ డెస్టినేషన్స్. కొందరికి లండన్ ఇష్టం, కొందరికి దుబాయ్, కొందరికి న్యూయార్క్, కొందరికి ఆస్ట్రేలియా, కొందరు కెనడా, కొందరికి న్యూయార్క్, లాస్ ఏంజలస్. సో డిపెండ్స్. సో వేర్ ఎవర్ దే గో దే షాప్. కానీ ద బెస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు షాపింగ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దే కీప్ ఇన్ టచ్ విత్ మీ అండ్ అశ్విన్ మేము ఇది కొంటున్నాము, బాగుంటుందా, నాకు సూట్ అవుతుందా, నేను ఈ పార్టీకి వేసుకుందాం అనుకుంటున్నాను. అంటే పర్సనల్కి. ఓకే. సో దే ఆల్వేస్ టేక్ అడ్వైసెస్ ఆన్ ఆల్ దట్ థింగ్. అక్కడ నుంచి వీడియో కాల్ చేసేసి ఇది కొనచ్చా, డూ యూ థింక్ దిస్ ఇస్ నైస్ ఆన్ మీ, బికాస్ వీ నో దర్ బాడీ మోర్. ఏం ఎక్కువ మంచిగా అనిపిస్తుంది, ఏం ఎక్కువ సూట్ అవుతుంది. సో ద లాట్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఇస్ దేర్. సినిమా షాపింగ్ అంటే దెన్ సమ్టైమ్స్ ద యాక్టర్స్ అకంపెనీ us, sometimes we only go and we shop and create the whole look. They like to be surprised. సో షాపింగ్ అంటే బయట కంట్రీస్ ఇంకా మోస్ట్లీ ఇక్కడ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే మీరు చేస్తారు ఇంకా? 100%. ఈవెంట్స్ అయినా లేకపోతే వాళ్ళ అపియరెన్సెస్ అయినా ప్రమోషన్స్ అయినా, సో డెఫినెట్లీ వీ డూ అ లాట్ ఆఫ్ సోర్సింగ్ ఇక్కడ డిజైనర్స్ దగ్గర నుంచి, లేకపోతే పెద్ద బ్రాండ్స్. సో వాట్ ఎవర్ దే లైక్ టు వేర్ అండ్ కంఫర్టబుల్ ఇన్. ఓకే. సో ఎక్కువ మోర్ ఎక్స్పెన్సివ్తో కొంటాము అండ్ వాడతాము సినిమాలో. సో ఆఫ్టర్ షూటింగ్ తర్వాత ఏం చేస్తారు ఆ కాస్ట్యూమ్స్? ఆఫ్టర్ ఇంతకు ముందు అంటే చాలా కాస్ట్యూమ్స్ వచ్చేసరికి ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు, ఫ్యాన్స్ తీసుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఏది ఓల్డ్ డేస్లో కొంచెం. ఆ తర్వాత ఎక్కడ లేదు మనకి ఇవన్నీ. అంటే ఇప్పుడు అంటే ఒక షూటింగ్ ప్రాసెస్ టేక్స్ అరౌండ్ 4 to 6 months, సమ్టైమ్స్ ఈవెన్ మోర్. అప్పుడు వాళ్ళు చేసే ఫైట్లకి, సాంగ్స్కి అంతా చినిగిపోతాయండి. అది యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఇన్ వేరబుల్ కండిషన్. అండ్ ప్లస్ ఒకసారి స్క్రీన్ పైన చూసిన తర్వాత దెన్ యాక్టర్స్ డోంట్ ఫీల్ లైక్ రిపీటింగ్ ద క్లోత్స్ ఆల్సో. అది కాకుండా కూడా చాలా లైక్ సమ్ టైమ్స్ ద యాక్టర్స్ ఇఫ్ ఒక చారిటీ ఈవెంట్ ఉండనియండి, లేకపోతే సమ్ టైమ్స్ వెన్ ద రైట్ కాజ్ కమ్స్ దే డొనేట్ దర్ కాస్ట్యూమ్స్ ఫర్ అ రైట్ కాజ్ టు రేస్ ఫండ్స్ టు హెల్ప్ ద పీపుల్ అండ్ ఆల్ దట్ థింగ్. సో అక్కడ కూడా ఈ కాస్ట్యూమ్స్ చాలా పనికి వస్తాయి. ఓకే. సో ఎప్పుడన్నా బన్నీ ఈ సినిమాకి సూపర్గా చేసేవారా, నాకు డిజైనింగ్ అందరూ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని చెప్పి మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసింది ఉందా? అండ్ ఈ సేమ్ ద వే ఈ సినిమాకి చండాలంగా ఉన్నాయని చెప్పారు కాస్ట్యూమ్స్, ఏంట్రా ఇంత చండాలమైన కాస్ట్యూమ్ చేశావు, అందరు తిట్టారు నన్ను. ఈ రెండు కాంప్లిమెంట్స్, అది కాంప్లిమెంట్, ఇది వచ్చేసరికి తిట్టడం, ఈ రెండు జరిగాయి ఎప్పుడన్నా? రెండోది అయితే ఎప్పుడు జరగలేదండి. ఓకే. ఎప్పుడు నాకు తిట్టలేదు. క్రిటిసైజ్ చేశాడు, నాట్ ఫర్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, సమ్ అదర్ ఫిల్మ్ దట్ వాజ్ డూయింగ్. అంటే అశ్విన్ యూ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని చెప్పాడు. సో హీఈస్ లైక్
my main mentor anamata. Like, you know, I take his comments or compliments in a very self improvising way. సో అశ్విన్ నువ్వు ఆ సినిమా కోసం నువ్వే చేసావా, ఓ అవునా, ఐ థింక్ యూ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని చెప్పాడు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మూవీ. కానీ ఆయన ఓన్ మూవీస్లో ఇప్పుడు వరకు అయితే ఆల్ ద మూవీ అన్ని సినిమాలు నేను ఆయనకు ఆర్య 2 నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు ఎవ్రీ మూవీ దట్ నేను బనీతం చేశాను, he always came back and said, Ashwin, you've done a fabulous job. ఇప్పుడు నెక్స్ట్ మూవీకి మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి. సో హీ ఈస్ ఆల్వేస్ డన్ దట్, ఈస్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. అది కాకుండా కూడా ఇప్పుడు వేరే యాక్టర్స్ వేరే సినిమాలు కూడా చేసినప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత బన్నీ నాకు కాల్ చేసేసి, అశ్విన్ ఈ సినిమాలో నువ్వు చాలా బాగా స్టైలింగ్ చేసావు, విచ్ ఇస్ ఫ్యాబులస్, వెదర్ ఇట్ ఈస్ ఎన్టీఆర్స్ మూవీ ఆర్ మహేషస్ ఆర్ వరుణ్ తేజస్, సో వాట్ ఎవర్. సో హీస్ ఆల్వేస్ బీన్ వెరీ ఆనెస్ట్ ఆయన ఒపీనియన్ గురించి, అండ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ మోటివేటివ్. సో మిగతా డిపార్ట్మెంట్స్ కంపేర్ టు ఆ హీరోకి కావచ్చు లేకపోతే వేరే హీరోకి కావచ్చు, సో మేబీ జూనియర్ ఎన్టీఆర్కి చాలా బాగా కాస్ట్యూమ్ చేశారు కంపేర్ టు అల్లు అర్జున్. ఏమైనా ఉంటుందా, ఏంటిరా కంపేర్ టు నాకు జూనియర్ ఎన్టీఆర్కి సూపర్గా చేసావు, నాకేంటికి ఇలా చేసావు అని ఎప్పుడు కంపారిజన్ ఉండదు, ఏ హీరోతో ఉండదు. డెఫినెట్గా నాట్. వెదర్ నేను బన్నీకి చేసినప్పుడు తారక్ ఎప్పుడు నాకు అలా లేదు, నువ్వు ఆ సినిమా ఎందుకు ఇంత బాగా చేసావు. సో దెర్ ఇస్ నెవర్ అ కంపారిజన్ ఆర్ బన్నీ నెవర్ సెడ్ యూ హెవ్ డన్ బెటర్ ఇన్ దాట్ ఫిల్మ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్, ద డిమాండ్ ఫర్ ద కాస్ట్యూమ్స్ ఫర్ బోత్ ద యాక్టర్స్ ఇస్ డిఫరెంట్. And so and I try to give best for both of them. So నాకు బన్నీ ఎంత ఇష్టమో తారక్ కూడా అంతనే ఇష్టం. And నాకు తారక్ has also helped me to be what I am today, and Bunny has also helped me to be what I am today. So both of నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇంకా I think forever I'll be telling this, both are my very supportive pillars. ఓకే. సో అల్లు అర్జున్ అంటే ఫస్ట్ నుంచి ఫ్రెండ్, తారక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ మూవీ చేసినాను ఊసరవల్లి. ఓకే. That time probably the interaction between me and Junior NTR was a little less. So I think నా వర్క్ కూడా నేను నన్నే క్రిటిసైజ్ చేయగలుగుతాను, ఆ సినిమాలో నేను అంత బాగా చేయలేదని. మీరే చెప్తారు, నేను చెప్పేసాను సూపర్, నేను అంత బాగా చేయలేదని. ఎందుకంటే నేను ఆ సినిమా మధ్యలో వచ్చాను, అండ్ సో మేబీ ఐ డి నాట్ అండర్స్టాండ్ ద స్టోరీ వెల్, ఆర్ మేబీ ఐ డి నాట్ అండర్స్టాండ్ ద హోల్ రిక్వైర్మెంట్ వెల్. సో నేను అంత బాగా చేయలేదు ఆ సినిమా. కానీ నెక్స్ట్ మూవీ నుంచి ఐ థింక్ ఇట్ వాస్ టెంపర్ నుంచి అరవింద సమేత వరకు ద వే మైన్ అండ్ తారక్స్ జర్నీ హెస్ గాన్. We build our rapport, we build our friendship, and we build our trust. And ఎందుకంటే ఇప్పుడు for an actor to trust you blindly so that you can do a better job for the film is a big deal. And that trust Tarak has given me, and to earn that trust, I think I have passed the biggest examination in my life. సో ఐ థింక్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే తారక్ గురించి బన్నీ కన్నా కూడా తారక్ చాలా ఇష్టం అనిపిస్తుంది. నాకు ఇద్దరు ఇష్టం అండి, కంపారిజన్ ఏం లేదు. ఎందుకంటే బన్నీ మేడ్ మీ అ స్టైలిస్ట్, ఓకే, అండ్ బన్నీ హెల్ప్ అంటే లైఫ్ ఇచ్చింది తారక్, ఇద్దరు లైఫ్ ఇచ్చారు. అంటే ఐ కెనాట్ కంపేర్ లైక్ దట్, బట్ యాజ్ ఐ సెడ్ దేర్ if Bunny is one of the main strong pillars, Tarak is also one of the equally main strong pillars for me. Okay. I will be dabbling like that if both are not there in my life. ఓకే. సో బట్ తారక్కి ఎక్కువగా మనం చూసుకుంటే మూవీస్లో స్టోరీకి డైలాగ్స్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ కాస్ట్యూమ్స్కి ఇవ్వరేమో అనిపిస్తుంది మనకి. ఎందుకంటే యాజ్ యూజువల్గా క్యాజువల్గా అందరూ వేసుకునే విధంగా వేసుకుంటాడు, మనకు పెద్దగా అనిపించదు. కానీ అది టెంపర్ నుంచి చేంజ్ అయింది అనుకుంటాను కదా, కొంచెం టెంపర్లో కొంచెం చేంజ్ అయింది, అప్పటి నుంచి చేంజ్ అయింది అనుకుంటా. అవునవును. యాజ్ యూజువల్గా మనకి ఏదో ఒక షర్ట్ వేసుకున్నామా, ఒక ప్యాంట్ వేసుకున్నామా అంటే వేసుకుందాం, అంతకన్నా ఏం అవసరం లేదు అనిపించినట్టే ఉంటుంది తారక్ కాస్ట్యూమ్ చూస్తే. ఎందుకని ఫస్ట్ నుంచి కూడా అంతే ఇష్టం దానికి, లేకపోతే అంత ఇంట్రెస్ట్ లేదా కాస్ట్యూమ్ మీద? అంటే బిగినింగ్లో తారక్ ఐ థింక్ for him costumes and everything is secondary. For him performance is the main. అందుకే అడిగాను, పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు యాక్టింగ్ అంటే ఈవెన్ ఆయన ఒక షార్ట్లో ఉన్నప్పుడు ఒకవేళ ఇలా ఫోల్డ్ కూడా ఉంటే he says leave it, ఎందుకంటే he doesn't like anything to come between his performance, and he's so involved అనమాట. So for him costumes is secondary, like maybe enhancing or something like that, and that is not the main thing.
బట్ అంటే ఇప్పుడు మీరు టెంపర్ నుంచి చూడండి, లేకపోతే ఈవెన్ సిద్ధానక ప్రేమతో అండ్ ఆల్ దట్ థింగ్, కాస్ట్యూమ్స్ వాజ్ ఆల్సో అ మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. Even in Arvinda Sameta or Janta Garage, costumes also played equally a important part of the whole character. There, Tarak is very particular. It's like నేను ఇప్పుడు జనతా గ్యారేజ్లో చూస్తే హీఈస్ ప్లేయింగ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ పర్సన్. సో హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద కైండ్ ఆఫ్ బ్యాగ్ ఆయన యూస్ చేశారు, కైండ్ ఆఫ్ వాచ్ హీ వాజ్ వేరింగ్, కైండ్ ఆఫ్ ఎందుకంటే హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ వెరీ ఈకో ఫ్రెండ్లీ, everything non-leather, because he is playing an environmentalist in that. అదే ఇప్పుడు నా జనతా గ్యారేజ్లో చూస్తే తారక్ ఒక లండన్లో ఉన్న మంచి పోస్ట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉండొచ్చు, లైక్ అ వర్క్ పర్సన్. సో ఆ స్టైల్ హీ వాంటెడ్ టు మెయింటైన్ దేర్, ఎందుకంటే లండన్లో ఎవ్రీబడి ఈజ్ వెరీ స్టైలిష్. సో దేర్ ఆల్సో వాజ్ వెరీ పర్టికులర్, ఆయన ఫిట్స్, ఆయన కలర్స్ అండ్ ఆల్ దట్ థింగ్. దెన్ అగైన్ జయలవ కుషలో చూస్తే మీరు దే 3 క్యారెక్టర్స్. అవును, ఒకటి పఠానీ వేసుకుంటున్నాడు, ఒకటి ఒక రోడ్ సైడ్ హీరో టైప్, ఒక బ్యాంక్ మేనేజర్. సో దేర్ ఆల్సో తారక్ మేడ్ ష్యూర్, మేము కాస్ట్యూమ్ డిస్కషన్లో కూర్చుంటే లైక్ అశ్విన్ నాకు ఈ 3 క్యారెక్టర్స్లో సిమిలారిటీ అసలు కనపడకూడదు. దే ఆర్ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. అయితే దే డోంట్ థింక్ యువర్ స్టైలింగ్ వన్ తారక్, 3 డిఫరెంట్ ఇండివిజువల్స్కి నువ్వు స్టైల్ చేస్తున్నావు అనుకో. సో హిస్ ఇన్పుట్ ఫర్ ద స్టోరీ, ఫర్ హిస్ క్యారెక్టర్ ఇస్ సో స్ట్రాంగ్. సో హీ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ నాట్ గో రాంగ్. ఓకే. యా. సో ఆన్ స్క్రీన్ ఓకే, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది తారక్ అయితే? ఓ ఇది అంటే తారక్ నాకు కొత్తాడు. ఆఫ్ స్క్రీన్ అయితే తారక్ really loves me a lot. Okay. And he treats me like his younger brother, teases me, bullies me. ఏమని టీచ్ చేస్తారు? ఓ బోల్డ్ అన్ని పేర్లు ఉండండి, ఇప్పుడు నేను కెమెరా ముందు చెప్పలేను. 1 or 2 చెప్పండి, ఎక్కువ వద్దు. నేను చెప్పలేను. 1 or 2 చెప్పండి, ఎక్కువ వద్దు. ఏదో ముద్దుగా ఏదో అనేస్తాలే, అంటే బూతులా లేకపోతే? బూతులు ఏం కాదు, అంటే లైక్ ఫనీ నేమ్స్ దట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ తారక్. నేను ఏదైనా ఫన్నీ లేదు, మీరు పిలిస్తే తారక్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అలా పిలుస్తారు, అందుకే 1 or 2 నేమ్స్ చెప్పమన్నాను. అంటే దర్ ఇస్ అ జోక్ బిట్వీన్ ద హోల్ యూనిట్. అంటే తారక్ నాకు చాలా ముద్దుగా అశు అని పిలుస్తారు. సో మై పెట్ నేమ్ ఇస్ అశు. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ నేను తారక్ క్యారవాన్లో వెళ్తే సో వెరీ స్వీట్లీ హీ కాల్స్ మీ అశు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ అబ్సల్యూట్లీ స్వీట్ జెస్చర్ హీ డస్. Okay. So, but then I think it's like, the rapport is very good. We joke and, we sit down, we discuss about a lot of things and all that thing. So, apart from clothing also, we discuss about which is a good holiday destination, what is happening otherwise outside the movie land and all. So, it is a very great rapport with him. సో మీరు చాలామంది హీరోస్తో వర్క్ చేశారు, బట్ వీళ్ళిద్దరూ చాలా మేజర్ పిల్లర్స్ అని చెప్పారు కాబట్టి బ్యాలెన్స్ అవడానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్? ఏం డిఫరెన్స్ కనపడింది మీకు, ప్లస్ ఆర్ మైనస్ రెండు కూడా? నా 2 చేతులు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు? కొంచెం తేడా ఉంది. కొంచెం తేడా, అక్కడ ఆ తేడా కూడా లేదు. సో నో అండి, దే బోత్ ఆర్ వెరీ డియర్ ఫర్ మీ అండ్ ఐ విష్ టు వర్క్ విత్ దెమ్ టిల్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. And but then వాళ్ళిద్దరు కాకుండా కూడా I have a lot of amazing friends like Varun Tej. Varun Tej is a dear friend and ఆయన సినిమాలు కూడా నేను స్టైల్ చేస్తాను. రామ్ పోతినేని ఈజ్ అన్ అమేజింగ్ గాయ్, హీస్ అన్ అమేజింగ్ ఫ్రెండ్. ఇస్మార్ట్ శంకర్ మీరే చేశారా? ఏది? yes. ఓకే. సో అండ్ నితిన్ ఉండనియండి, గోపీచంద్ ఉండనియండి అండ్ సో లాట్ ఆఫ్ పీపుల్. సో స్టైలింగ్ వచ్చినప్పుడు ద ట్రస్ట్, వాళ్ళు నాకు ఇచ్చిన ట్రస్ట్, ఇచ్చిన కాన్ఫిడెన్స్ దట్ అశ్విన్ చేస్తారు కదా, ఓకే నో ప్రాబ్లం, లెట్స్ గో విత్ అశ్విన్స్ డెసిషన్. ఆ వర్డ్ చెప్తారు. సో దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ హౌ మచ్ దే ట్రస్ట్ ఇన్ మీ. సో ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళంతా మీడియం హైట్ ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. స్టిచ్చింగ్ కావచ్చు, కాస్ట్యూమ్ తీసుకోవడం కావచ్చు, వెంటనే సెట్ అవుతాయి. బట్ ఈ వరుణ్ తేజ్ లాంటి వాళ్ళకి ఎలా? వరుణ్ తేజ్ అంటే ఇక హీఈస్ సపరేట్గా తీసుకోవాలి అంటే అన్ని మెజర్మెంట్స్ సపరేట్ ఉంటుంది. వరుణ్ తేజ్ ఇస్ అ టాల్. డిఫికల్ట్ అనిపించిందా ఫస్ట్ టైం? ఏమన్నా డిఫికల్ట్ అనిపించలేదు?
అంటే ఏదైనా నేను డిఫికల్ట్ అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా డిఫికల్ట్ అని నేను చేయలేనండి. నేను డిఫికల్ట్ అని ఏం అనుకోను. ఎందుకంటే ఆ హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని దాంట్లో సైజెస్ దొరకవు. కొన్ని షాప్స్లోనే సైజెస్ ఉంటాయి పర్టికులర్గా. ఫ్యాన్స్ కొంతమంది కింద మళ్ళీ ఎక్స్ట్రా మనం కింద స్టిచ్ చేయాలి, ఇది చాలా ఉంటుంది కదా. అయితే అప్పుడు వరుణ్ తేజ్ ఇస్ అ టాల్ బాయ్. సో ఇప్పుడు వరుణ్ తేజ్కి మనము ఏషియన్ బ్రాండ్స్ కొనలేము. అది ఎందుకంటే ఏషియన్ బ్రాండ్స్ అంటే చైనీస్ బ్రాండ్స్ అయినాయండి, లేకపోతే జాపనీస్ ఆర్ థాయిలాండ్ బ్రాండ్స్. సో ఆ బ్రాండ్స్ కొంచెం షార్ట్గా ఉంటాయి, జనరల్గా మనకు కూడా షార్ట్గా ఉంటాయి. ఆ బ్రాండ్స్లో ఎక్సెల్ అంటే మీరు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తారు, దేని ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలా, ఎందుకంటే దేర్ సైజెస్ ఆర్ లైక్ దాట్. కానీ ఇప్పుడు అమెరికన్ బ్రాండ్స్, ఆస్ట్రేలియన్ బ్రాండ్స్ అమ్మండి, కానీ ఆ సైజ్ ఏషియన్ సైజెస్లో అంటున్నాను నేను. జస్ట్ అయినో ఏషియన్ సైజెస్లో మీరు నేను ఎక్సెల్. So that is a different thing. Okay. So but for Varun, sizes have never been a problem actually. Okay. ఎందుకంటే లండన్లో అయినా, అమెరికాలో అయినా, ఆర్ అమెరికన్ బ్రాండ్స్ ఆర్ బ్రిటిష్ బ్రాండ్స్, ఇండియాలో కూడా అమెరికన్ అండ్ బ్రిటిష్ బ్రాండ్స్ చాలా ఉన్నారు, ఆస్ట్రేలియన్ బ్రాండ్స్ చాలా ఉంది ఇండియాలో. సో దోస్ బ్రాండ్స్ డెఫినెట్లీ మేక్ సైజెస్ విచ్ ఆర్ లాంగర్ ఇన్ లెంత్, అండ్ సో ఇట్స్ జస్ట్ ద హైట్ అండ్ ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ అ ప్రాబ్లమ్. ఓకే. స్టిచ్ చేస్తారా లేకపోతే పర్టికులర్గా బ్రాంచ్ తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి? అంటే సూట్స్ ఏమైనా ఉంటే కస్టమైజేషన్ రిక్వైర్డ్ ఉంటే డెఫినెట్గా ఆల్టరేషన్. నాట్ ఓన్లీ ఫర్ వరుణ్, ఫర్ ఎవ్రీ యాక్టర్ వీ డూ స్టిచ్చింగ్, వీ డూ డిజైనింగ్. ఎందుకంటే సర్టన్ కాస్ట్యూమ్స్ ఇప్పుడు సాంగ్స్లో ఉండండి, లేకపోతే ఒకవేళ సడన్గా ఒక స్పెషల్ సూట్ వేసుకోవాలి, ఆర్ ఒక డ్రీమ్ సాంగ్లో ఒక వెరైటీ కాస్ట్యూమ్ వేసుకోవాలి. సో ఆ కాస్ట్యూమ్స్ రెడీమేడ్ దొరకవు, ఒకవేళ దొరికితే కూడా ఆ కలర్స్ రిక్వైర్డ్ కలర్స్ దొరకవు. సో డెఫినెట్గా అలాంటి కాస్ట్యూమ్స్కి వరుణ్ అయ్యండి, తారక్, బన్నీ ఆర్ నితిన్, రామ్, సో వీ ఆల్ కస్టమైజ్ అండ్ డిజైన్ ఫర్ దెమ్. సో రామ్కి ఎలా ఉంటుంది? ఆయనే చూడటానికి మంచి వైట్ బాయ్, చాక్లెట్ బాయ్కి చాక్లెట్ బాయ్ లాగే ఉండాలి డ్రెస్సులు కూడా. రామ్ యాటిట్యూడ్ నేను ఫ్యాన్ అండి. రామ్కున్న యాటిట్యూడ్తోని హీ క్యాన్ క్యారీ ఎనీ కాస్ట్యూమ్ బ్లైండ్లీ, ఎనీ కలర్ బ్లైండ్లీ. So his attitude is something I have always looked on to, like, you know. So అంటే యాటిట్యూడ్ అంటే ఎలా? అది ఒక ఎలా చెప్పాలి, ఏదైనా వేసుకుంటే ఆ కాస్ట్యూమ్ ఆయన కోసమే తయారు అయిందని అలా అనిపిస్తుంది. ఓకే. సో దెర్ ఇస్ నథింగ్ కెన్ గో రాంగ్ ఆన్ రామ్, దెర్ ఇస్ నథింగ్, అ కలర్ కెన్ గో రాంగ్ ఆన్ రామ్ ఆర్ ఎనీథింగ్, లైక్, యు నో. సో అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ రామ్ అంటే ఒక ఫిట్టింగ్స్ అయిపోయిన తర్వాత లుక్ ఇచ్చి, అశ్విన్ నీకు ఓకేనా? ఓకే, దెన్ ఓకే. సో ఇట్ ఈస్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ లైక్ దాట్. సో బ్లైండ్గా నమ్మేస్తారనమాట మిమ్మల్ని? అంటే బ్లైండ్గా నమ్మేయడం కాదు, ఆయన బాగుంటే నేను బాగుంది అంటాను. సో ఇప్పుడు ఎక్కువ హీరోస్ కూడా మనకి చూసుకుంటే ఎక్కువ హీరోయిన్సే ఎందుకు కనపడాలి సెక్సీగా స్క్రీన్ మీద, మనం కూడా కనపడవచ్చు కదా, స్టిచ్చింగ్ అలా చేయి ఇలా చేయని చెప్పేవాళ్ళు ఉన్నారా? అంటే ప్రతి ఒక్కరు డెఫినెట్గా హాట్గా, సెక్సీగా, గుడ్ లుకింగ్గా, హ్యాండ్సమ్గా, గ్లామరస్గా కనపడాలనుకుంటారు. సో పర్టికులర్గా చెప్పేవాళ్ళు అమ్మాయిలకే ఎందుకు మీరు కావాలని సెక్సీగా కాస్ట్యూమ్ చేస్తారు, అబ్బాయిలను కూడా కనపడాలి కదా, మాకు ఉంటుంది కదా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పి. అంటే వాళ్ళందరికీ తెలుసా అండి, అశ్విన్ దగ్గర పార్షియాలిటీ ఏమి ఉండదు. సో అమ్మాయిలు కూడా మంచి అమ్మాయిలకి చేసిన కాస్ట్యూమ్స్ వాళ్ళకి చేస్తే చూడలేం కదా మనం. అలాంటి ఊమ్ ఫ్యాక్టర్ ఈ మెన్ కాస్ట్యూమ్లు కూడా డెఫినెట్గా ఇస్తారని వాళ్ళకి 100% కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే. సో కానీ జోక్స్ అపార్ట్, కానీ ఎప్పుడు అలా జరగలేదు. ఓకే. ఈవెన్ కాస్ట్యూమ్ వైజ్ కూడా కొంతమంది హీరోస్ అంటే చిల్ బై వేసుకుందాం అనుకుంటారు, బట్ కొంతమంది స్టార్స్ ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు కాస్ట్యూమ్ విషయంలో కావచ్చు. ఇది కొంచెం ఓవర్గా ఉంటుందేమో. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన డ్రెస్సింగ్ ఓవర్గా వేయరు, చాలా సింపుల్గా ఉంటాయి ప్రతి సినిమాలో, అండ్ వేసే ప్రతి కాస్ట్యూమ్ కూడా చాలా రిచ్గా కనపడుతుంది ఎలాంటి ఫ్రేమ్ అయినా. సో అలాంటి వాళ్ళకి చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ ఎలా ఉంటుంది అసలుకి? ఫర్ యూ కెన్ సీ ఎనీ ఫిలిం ఆఫ్ మహేష్ బాబు చాలా డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్యూము. సింపుల్ ప్యాంటు షర్ట్ అయినా కానీ చాలా రిచ్గా ఉంటుంది. ఆయన చాలా తక్కువ క్యారెక్టర్ వేసినా, చాలా పెద్ద క్యారెక్టర్ వేసినా అంతే అనిపిస్తుంది.
మహేష్ బాబు ఒక పర్సనాలిటీనే అలా అలా ఉందండి. బికాజ్ ఆయన ఒక సింపుల్ నార్మల్ వైట్ షర్ట్ వేసుకుంటే కూడా ఆ షర్ట్ $1,000,000 కనిపిస్తుంది. సో ఓకే. దట్ ఈస్ మహేష్ బాబుస్ పర్సనాలిటీ. ఐ గాట్ ద ఆపర్చునిటీ అండ్ వాజ్ లక్కీ ఇనఫ్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ నేను వన్. నేను ఒక్కడినే. అండ్ సో అక్కడ కూడా ఆయన చాలా క్యాజువల్గా ఉన్నారు సినిమాలో. మీరు చూస్తే లైక్ బీచ్ సాంగ్స్ అని ఉండండి, షార్ట్స్, టీ షర్ట్స్. కానీ ఆయన వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్ ఆయన వేసుకున్న తర్వాత that costume only went to a different level. So that is his personality. He can make any costume look like $500,000 costume also. Okay. So that is Mahesh Babu's personality. So that is impeccable. ఓకే. ఎలా ఉంటారు మహేష్ బాబు గారు? ఎలా ఉంటారంటే అంటే ఎలా ఉంటారు ఆన్ స్క్రీన్? ఓకే, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? అంటే ఆఫ్ స్క్రీన్ అంటే ఐ నెవర్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ మహేష్ బాబు గారు. సో ఇంకా ఆయన చాలా జ్యువెల్గా ఉంటారు, బాగా డబుల్ మీనింగ్ చేస్తూ మాట్లాడతారు అంటారు అందరూ. ఏంటో నాతో అందరు జోవియల్గా ఉంటారండి. నేను అంటే ఎందుకని మహేష్ బాబు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంత చెప్పలేకపోతున్నారు కదా మహేష్ బాబు? ఎందుకంటే నేను మహేష్ బాబుతో ఓన్లీ వన్ మూవీయే చేశాను. ఐ ఓన్లీ వర్క్ విత్ ఇన్ వన్ మూవీ అండ్ వాజ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ హిమ్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మహేష్ బాబు గారు ఇన్ నేను ఒక్కడనే. అండ్ so that movie we shot in around 6 to 8 months. So the journey span is a little lesser. And కానీ మేము లండన్లో షూట్ చేసాము, బెల్ఫాస్ట్ ఐర్లాండ్లో షూట్ చేసాము. అక్కడ ఇట్ వాజ్ అ వెరీ నైస్ అట్మాస్ఫియర్. హీ వుడ్ crack up jokes. He would make the whole unit also chala navvukuntu joke leskuntu on a lighter atmosphere and all that thing. So to make sure the shooting is also good and everybody is having a good time. And so it was a great experience. And then the appreciation, a movie ki styling chesina appreciation tarvata even Mahesh Babu garu said Ashwin, you've done a great job for the film. So I think that is one of the biggest achievements. అంతే, ఇంకా దట్ ఈస్ ద మెమరబుల్ మూమెంట్ విత్ మహేష్ బాబు. డెఫినెట్లీ. ఓకే, ఫన్నీ మూమెంట్ ఏమైనా గుర్తుందా? ఇక్కడంటే ఓకే, లండన్లో అంటే చాలా వస్తాయి మరి. అంటే ఫన్నీ మూమెంట్ అంటే దే సో మెనీ అండి. ఆ మూవీ కూడా అయిపోయి ఒక లైక్ అబౌట్ 5 years. అండ్ సో దే సో మెనీ ఫన్నీ మూమెంట్స్. అంటే ఆయన జోక్ లైన్ అనివ్వండి, ఆయన చిన్న చిన్న విషయాల్లో లైక్ ఒక కౌంటర్ వేస్తారు కదా. సో దోస్ ఆర్ ఆల్ వెరీ ఫనీ మూమెంట్స్ విత్ మహేష్. జబర్దస్త్ మించి ఉంటుంది ఆయన ఫన్నీ. ఐఎమ్ ష్యూర్. సో ఎందుకు ఇంతమంది హీరోస్ వర్క్ చేశారు? వై ఆర్ నాట్ వర్కింగ్ విత్ ప్రభాస్ అండ్ రామ్ చరణ్ తేజ్ అంటే ఏం చెప్తారు? అంటే ఆపర్చునిటీ రాలేదా లేకపోతే? అంటే అది దిస్ క్వశ్చన్ హ్యాస్ టు గో టు ప్రభాస్ అండ్ రామ్ చరణ్ ఓన్లీ. ఐ థింక్ వై ఆర్ నాట్ వర్కింగ్. అంటే ఆల్మోస్ట్ అందరికి వర్క్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు ప్రభాస్. Maybe the time is not right. Maybe the film that I can style much better has not come yet. And definitely, and I'm sure they are also looking forward to work with me. I'm also looking forward to work with them. I'm dying to work with them, both of them actually. And there should be a film that I should be able to give my best. ఓకే. సో మీరు కూడా ప్రతి ఫిలింకి ఇప్పుడు ఈ ఫిలిం అయిపోతే యాక్టర్ వెళ్ళి నెక్స్ట్ ఫిలింకి నాకు ఆఫర్ ఇవ్వండి అని అడుగుతారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా మూవీకి వెళ్ళి ఆపర్చునిటీ అడగాల డైరెక్టర్ని కానీ హీరోని కానీ, లేకపోతే I think my work speaks for that. My work speaks for that actually. అంటే వెళ్ళి అడగడం కాదు, ఆర్ somebody coming and offering is also not like that. But then once ఒకసారి ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, స్క్రీన్ పైన వచ్చిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ చూస్తారు, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ చూస్తారు. అక్కడ దే విల్ నో ద జస్టిఫికేషన్ ఆఫ్ కాస్ట్యూమ్స్ గివెన్ టు ద క్యారెక్టర్. యాక్టర్ ఇస్ సెకండరీ, ఫస్ట్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. సో ఆ క్యారెక్టర్కి తగ్గిన కాస్ట్యూమ్స్ are appreciable or not. So once they like it, they'll definitely would like to offer another film. And it all depends on how good your work is in the film. So that అందుకనే నేను చెప్పాను, my work will speak for that. మీ వర్క్ ఆల్రెడీ మాట్లాడుతుంది కదా, ఒక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలు మీ వర్క్ ఏంటో తెలియటానికి. Thank you so much again for that. But then every film is a new school for me. Every film is a new experience for me. Every film is a new chapter for me. ఆ సినిమాలో నేర్చుకున్న కాస్ట్యూమ్స్ గురించి అయినా కానివ్వండి, స్టైలింగ్ గురించి అయినా కానివ్వండి, there's so much. So every film is a new experience. So I cannot compare. ఆల్రెడీ ఆ పేరు వచ్చేసింది కదా, ఆల్రెడీ అందరు మాట్లాడుతున్నారు కదా. సో
everything is different for me. Everything is a different chapter. So I would like my work in every film speak about that film plus another film in the future. ఓకే, రామ్ చరణ్తో వర్క్ చేయలేదు కదా? ఇప్పుడు వరకు చేయలేదు. నా కెరియర్ స్టార్టింగ్లో ఒక మ్యాగజైన్ షూట్ చేశాను ఓకే. అండ్ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు ఏ వర్క్. బ్లూతో ఉంటుంది మ్యాగజైన్ అదేనా? It's a long time ago. I నాకు think గుర్తుంది. అవునా? Probably. It's a magazine cover where I worked with Ram Charan, and we never got the opportunity to work again. So I'm sure we'll definitely work together, and there'll be a film which will be equally సో ఐ bombastic, థింక్ యూ ఆర్ stylish. ఈగర్లీ వెయిటింగ్ వర్క్ విత్ ప్రభాస్ అండ్ రామ్ చరణ్. Definitely, I'm eagerly waiting to work with Prabhas and Ram Charan. ఓకే, సో వాళ్ళిద్దరితో వర్క్ చేసేటప్పుడు మళ్ళీ వీళ్ళని మర్చిపోతారేమో. డెఫినెట్ అది ఎప్పుడు కాదు. ఎందుకంటే ఐ థింక్ ఐ బిలీవ్ ఇన్ బ్యాలెన్స్ ఐదర్ ఇన్ లైఫ్ ఆర్ ఇన్ వర్క్ స్పేస్ ఆర్ ప్రొఫెషనలీ. సో ఆ బ్యాలెన్స్ ఉంటేనే ఆ పర్సన్ కెన్ బీ ఈక్వలీ సక్సెస్ఫుల్. సో మర్చిపోవడం అంటే దెర్ ఇస్ నెవర్ అ పాసిబిలిటీ, బికాస్ not only Bunny or Tarak, it can be my directors, Sukumar sir, Trivikram sir, and Koratala Siva sir, and every director whom I've worked with, and they've always had such good things to speak, and they've always been there. So for me, వాళ్ళ దగ్గర ఉన్న నేర్చుకున్న ఆ సినిమా కోసం దెన్ ఐ నో వచ్చే సినిమాలో ఇంకా నేర్చుకుంటానని. ఇంకా వీలే కాకుండా వెదర్ ఇట్ ఈస్ కాజల్ అయినా, రాశి అయినా, లావణ్య, పూజా హేగ్డే, and Srinidhi Sethi, and so many actresses that I've worked with, Shraddha Das, and so many actresses. So it's a beautiful experience with them, because along with the work experience, along with being friends and all that thing, we get to learn so much to be like, to be a better person also. పవన్ కళ్యాణ్తో చేశారా? పవన్ కళ్యాణ్ గారికి ఒట్టి లాస్ట్ ఇయర్ తానా కోసం చేశారండి. పవన్ కళ్యాణ్ గారు యూఎస్కి వెళ్తున్నారు అప్పుడు. సో హీ వాంటెడ్ టు గెట్ స్టైల్డ్, అండ్ అప్పుడుగా సో త్రివిక్రమ్ గారు ఇమీడియట్గా ఫోన్ చేసి, అశ్విన్ యూ హ్యావ్ టు కమ్ టు మై ఆఫీస్ ఇమీడియట్లీ అని చెప్పారు. అప్పుడు నాకు తెలియదు ఎందుకు పిలిచారు అని, మేబీ టు డిస్కస్ అ సీన్ ఏదో అనుకున్నాను. అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి నువ్వు స్టైల్ చేయాలని చెప్పారు. సో కొంచెం ఏ లోకంలో ఉన్నానో నాకు అర్థం కాలేదు. ఇట్ వాస్, ఎందుకంటే ఇట్ ఈస్ an honor to even meet him. Like, such a great actor, such a big personality. నాకు తెలిసిన తర్వాత ఐఎమ్ గెట్టింగ్ టు స్టైల్ హిమ్ అంటే ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్. నేను 3-4 times త్రివిక్రమ్ గారికి అడిగాను, సార్ ఇది బ్లాంక్లో ఉండే మెజర్మెంట్స్ ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా? మళ్ళీ బ్లాంక్ ఏం రాలేదు. నిజంగానే నేను పవన్ కళ్యాణ్ గారికి స్టైల్ చేస్తున్నానా, లేకపోతే ఇది డ్రీమ్ జోక్ చేస్తున్నారా అంటే అడ్రస్ పంపించారు, అక్కడికి వెళ్ళాను, ఆయన కూడా ఉన్నారు. సో చాలా ఆప్షన్స్ కూడా తీసుకెళ్ళాను. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్లో ఒక సెల్ఫీ కూడా తీసుకోవడం మర్చిపోయినాను నేను. అవునా? ఎస్. ఓకే, ఇంతకు ఫైనల్ గేమ్ సెలెక్ట్ చేశారు. సో he liked everything, and he took 4-5 pieces with him to USA, and he wore all of them and looked super handsome in that. ఓకే, మరి అడిగారా మీరు మీతో వర్క్ చేయాలని డ్రీమ్ ఉంది, నెక్స్ట్ మూవీకి పిలవండి అని? I'm sure he will go. అదే నేను త్రివిక్రమ్ గారికి అడుగుతాను పోయి. ఓకే, అంటే త్రివిక్రమ్ గారికి బాగా క్లోజ్ కదా. సో వర్క్ చేయలేదు అయితే మూవీకి చేయలేదండి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ గాట్ టు మీట్. ఏం మాట్లాడారు ఇంటికి వెళ్ళాక? మరి ఆయన చూస్తా పేపర్స్ తిప్పేస్తున్నారా? No, he was very welcoming. He was very welcoming, and he saw the options చూసి చాలా బాగుందని కూడా అన్నారు, ట్రయల్ కూడా చేశారు. సో that's how we went, like every other fittings and all that thing. But then it was absolutely privilege, unbelievable privilege. I think I will never forget the day in my life. ఓకే, సో అక్కడికి వెళ్ళినందుకు ఒక డ్రెస్సే మీరు చేశారు కదా? 4 అక్కడికి ఎంత కాస్ట్? మీ రెమ్యూనరేషన్ ఎంత? అవన్నీ నేను చెప్పలేను. మ్యాథమెటికల్ ఇంటర్వ్యూ కాదు కదా. సో డ్రెస్ అంటే ఓకే, మీ రెమ్యూనరేషన్ ఎంత? Remuneration is, for me, meeting him was only the biggest remuneration of my life. So there is nothing. సో ఇప్పుడు నుంచి ఫ్రీగా అశ్విన్ అందరికి కూడా ఫ్రీగా రెమ్యూనరేషన్ లేకుండా వర్క్ చేస్తా ఉన్నారు. చెప్పేయండి. సో అంత స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నారు కదా,
సో చూస్తేనేమో కాస్ట్యూమ్స్ కూడా హై రేంజ్లో ఉంటాయి. అంటే మీరు ఏ రేంజ్లో ఉంటారు? మీ రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఉంటుందండి? ఐ మీన్ మై పర్సనల్ రెమ్యునరేషన్ యూ మీన్? యా, అది మీరు నేను ఏ సినిమాలు చేశాను నా ప్రొడ్యూసర్స్ అడిగితే బెటర్ అనుకుంటాను. అంటే ఎందుకంటే మీ ల్యాక్స్లో ఉంటుందా? అంటే మొత్తం బడ్జెట్ ఇస్తారా మీకు, ఇన్ని కాస్ట్యూమ్స్ ఇంత లేకపోతే మీ అని చెప్పి, లేకపోతే నేను ఒక ఫిగర్ separate చెప్పాలండి. ఉంటుందా? ఎందుకంటే ఒక ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అని ఉండదు. ఎందుకంటే ఫర్ సమ్ మూవీస్ స్టైలింగ్ ఆర్ ద వర్క్ రిక్వైర్డ్ ఈస్ వెరీ లెస్. ఒకవేళ ఆ సినిమాలో ఒక 3-4 కాస్ట్యూమ్స్, మూవీ స్పాన్ ఈజ్ ఓన్లీ ఇన్ 3-4 కాస్ట్యూమ్స్ అంటే వర్క్ ఈజ్ వెరీ లెస్. ఒకవేళ ఇఫ్ మూవీ లైక్ ఇద్దరు అమ్మాయిలతో అయినా ఉండండి, లేకపోతే నానక ప్రేమతో ఆర్ దిస్ అలా వైకుంఠపురంలో దేర్ ఇస్ చాలా సినిమాలు వేర్ చాలా కాస్ట్యూమ్స్ ఉంటాయి. లైక్ సమ్టైమ్స్ 80 కాస్ట్యూమ్స్, సమ్టైమ్స్ 100 కాస్ట్యూమ్స్. సో వర్క్ ఈజ్ అ లాట్. సో రెమ్యునరేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ వర్క్ అండ్ ద కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. దెర్ ఇస్ నథింగ్ ఫిక్స్డ్. ఓకే. సో ఐ థింక్ నేను విన్నది అంటే మినిమం 50 lakhs ఉంటుంది అశ్విన్ రెమ్యునరేషన్ అని విన్నాను. అలా విన్నారా మీరు? విన్నాను. If 50 lakhs is my remuneration, then please offer me a film right now. I'll do it with whoever is offering me 50 lakhs. సో కాన్ఫిడెంట్ అనమాట అది. అది మీరు అంటున్నారు, నేను అనలేదు. కాన్ఫిడెంట్ అనమాట రెమ్యునరేషన్. 50 lakhs అదే ఎవరైనా నాకు 50 lakhs ఇస్తే డెఫినెట్గా ఐఎమ్ రెడీ టు వర్క్ 5 films 10 films 50 films కాంట్రాక్ట్ తీసుకుందా. ఓకే. సో ఐ డోంట్ నో. సో హీరోస్ అంటే ఓకే, పక్కన పెట్టేద్దాం. హీరోయిన్స్ని చూపించాలంటే చాలా కష్టం. ఒక మెయిల్ కాస్ట్యూమ్ డిజైనర్ ఒక ఫీమేల్ని డిజైన్ చేయాలంటే చాలా కష్టం. చాలా సెక్సీగా చూపించాలి, ఫ్యామిలీలు చూసే విధంగా చూపించాలి, అండ్ ఆడియన్స్ పల్స్ చాలా ఉంది. ఫ్యామిలీ ఉంది, లేడీ చూడాలి, మన ఏజ్ గ్రూప్ చూడాలి. సో అదంతా మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తారా, లేకపోతే సబ్జెక్ట్కి ఏదైతే కరెక్టో అదే చేస్తారా మీరు? సబ్జెక్ట్కి ఏదైనా కరెక్ట్, దట్ ఈస్ ఫస్ట్లీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్కి కరెక్ట్ కాకుండా వేరే స్టైలింగ్ చేస్తే మీకు నచ్చదు, ఫ్యామిలీస్కి నచ్చదు, ఆడియన్స్కి నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హీరోయిన్ ఇస్ ప్లేయింగ్ ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్. ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ ఎలా ఉండాలో అలానే చూపించాలి. ఏదో డిఫరెంట్గా వెరైటీ క్లోత్ చేయలేము కదా. సో దట్ టైమ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద కనెక్షన్ బిట్వీన్ ద క్యారెక్టర్ అండ్ ద కాస్ట్యూమ్స్ అండ్ ద ఆడియన్స్ విల్ నాట్ బి దేర్. సో సబ్జెక్ట్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మిగతా ఆడియన్స్కి ఏం కావాలి, జనాలకి ఏం కావాలి, దెన్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇన్ ద సాంగ్స్. ఆ మసాలా అంతా సాంగ్స్లో ఉంటుంది. సో పీపుల్ మైండ్లో ఒకటైతే ఉండిపోయింది అశ్విన్. సో సినిమాకి ఏదో కొంచెం మైలేజ్ రావాలి, కొంచెం మార్కెటింగ్ ఎక్కువ అవ్వాలి, సో ఎక్కువ వచ్చి టికెట్లు తెగాలని చెప్పేసి హీరోయిన్స్ని బాగా సెక్సీగా చూపిస్తారు, చిన్న పీలకలు చేస్తారు. రెండు ఈ కాస్ట్యూమ్స్ ఎక్కడి నుంచి తెస్తారా బాబు, ఈ కాస్ట్యూమ్ డిజైనర్స్ అన్న రేంజ్కి వచ్చారు. ఆ టాక్ అయితే మీకు కూడా తెలుసు, అది కరెక్టా కాదా? డైరెక్టర్స్ అడగరు, హీరోయిన్స్ అడగరు. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. తక్కువ కాస్ట్యూమ్ చేస్తున్నాం, కావాలని చేస్తున్నాం, ఆడియన్స్ గురించి చేస్తున్నాం, లేకపోతే ఆడియన్స్ మళ్ళీ రావాలి, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది, అది డెలిబరేట్ ఎఫర్ట్ ఏమి ఉండదు అండి. ఇఫ్ రిక్వైర్డ్ ఫర్ అ సాంగ్, ఒకవేళ ఆ సాంగ్ రిక్వైర్స్ టు బి సెక్సీ, దెన్ ఇట్ డెఫినెట్లీ వీ విల్ మేక్ ఇట్ లుక్ సెక్సీ. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సాంగ్ ఇస్ సెక్సీ. అక్కడ డైరెక్టర్ రిక్వైర్మెంట్ అయినా, హీరోయిన్ రిక్వైర్మెంట్ ఆర్ సంబడీస్ రిక్వైర్మెంట్ కాదు, ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ డెఫినెట్గా ఇఫ్ ద హీరోయిన్ హ్యాస్ టు లుక్ సెక్సీ, ఆ హీరోయిన్కి చిన్న బట్టలు వేసుకోవడం అవసరం కూడా లేదు. మేము అలాంటి లైక్ అన్నెసెసరీ కాస్ట్యూమ్స్ కూడా ఇవ్వము. హీరోయిన్ కెన్ లుక్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్లీ సెక్సీ ఇన్ అ బ్యూటిఫుల్ సారీ ఆల్సో. అండ్ కానీ డ్రెస్లో కన్నా కూడా బాడీలో సెక్సీనెస్ ఎక్కువ చూపిస్తున్నారు కదా ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్స్ హీరోయిన్స్ని. అలాంటి స్టైలింగ్ మేమైతే ఎప్పుడు చేయలేదు. పూజా హెగ్డేకి కనపడుతుంది అదే కదా ఇప్పుడు. ఇక్కడ ప్రతి సినిమాలో అసలుకి ఓవర్ సెక్సీనెస్ చూపిస్తున్నారు కదా. బికాస్ పూజా హెగ్డే ఈజ్ అ వెరీ సెక్సీ గర్ల్. షీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. షీ కెన్ క్యారీ ఎవ్రీథింగ్ వెరీ నైస్లీ. కానీ ఐ డోంట్ థింక్ పూజా హెగ్డే ఈజ్ ఎవర్ అవుట్ డోన్ హర్ క్లోత్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు చీరలు కూడా సెక్సీ అన్నాను కదా. మీరు అలా వైకుంఠపురంలో ఒక సీన్ ఉంది పాటలో, పూజా హెగ్డే ప్యారిస్లో కార్ నుంచి బ్లాక్ శారీలో దిగుతుంది. She's definitely looking fabulously sexy in that. Okay. So I don't think the length of the cloth is important. The kind of the costume worn, be it sari, be it mini skirt, be it denim, if the requirement is to be very sensual, a person will definitely look sensual in that. Okay. So almost heroines అందరికి వర్క్ చేశారు మీరు? Mostly.
పూజా హెగ్డే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళకి పూజా హెగ్డేతో వర్క్ చేస్తున్నానండి, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి అండ్ అనుష్కకి చేశారా? అనుష్కకి చేయలేదండి. తమన్నాకి చేశాను నేను, ఓకే. సమాంతాకి చేశాను, కాజల్ చేశాను. సో మోస్ట్లీ ఆల్ ద యాక్ట్రెసెస్ ఐ వర్క్డ్ విత్ అండ్ ఆల్. సో ప్రెజెంట్లీ ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ పూజా. ఓకే. సో పూజ, తమన్నా అండ్ సమంత తమన్నాకి ఎక్కువ వీళ్ళ ముగ్గురులో కాస్ట్యూమ్స్ సమాంతాకి మీద. నేను 100% లవ్ ఇంకా ఉసరవల్లి చేశాను. ఓకే. అండ్ సమాంతాకి రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది ఇంకో 1 మూవీ చేశాను. అత్తారింటికి దారేది శారీ ఫేమస్ కదా. ఇప్పుడే మీరు అన్నారు కదా ఒట్టి షార్ట్ క్లోజ్ అంటే ఆ శారీ కూడా ఫేమస్ అయిపోయింది కదా. సో అది లైక్ టు ఐ థింక్ ద లెంత్ ఆఫ్ ద క్లాత్ ఆర్ చిన్న చిన్న బట్టలు వేసుకొని అలా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దట్ డెలిబరేట్గా ఎవరు చేయరు, ఎవరు అడగరు. ఇఫ్ ఒక సెక్సీ సాంగ్ ఉంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక బ్యూటిఫుల్ సారీలో కూడా షిఫాన్ సారీ కెన్ ఆల్సో మేక్ అన్ యాక్ట్రెస్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ. ఓకే. So, and that we've done, and that I've also told you just now, like Pooja Hegde looks stunningly sexy when she gets out of the black open top car in Paris in that song. మీకేమైనా ఐడియా ఉంటుందా? లైక్ అంటే ఎక్కువ ఫీమేల్స్ కన్నా కూడా మెయిల్ కాస్ట్యూమ్ డిజైనింగ్కి ఎక్కువ తెలుస్తుంది దాని మీద అని. అంటే ఎఫర్ట్ ఆన్ మేల్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఆర్ హీరోయిన్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఆర్ యాక్టర్ ఆర్ యాక్టర్స్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇస్ ద సేమ్ అండి. ఓకే. ఆ ఎఫర్ట్, ఈ ఎఫర్ట్ ఎక్కువ, ఈ ఎఫర్ట్ తక్కువ అలాంటి ఏమి ఉండదు. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఆ హీరో హీరోయిన్కి డిజైనింగ్ we are not designing for them, we are designing for the character first. So the character designing is very important. So akkada effort is the same whether it is heroine or the hero. There is no up and down, both are equal. ఓకే. సో అంటే హీరోస్ అంటే పర్టికులర్గా మీరు చెప్పారు అశ్విన్, నువ్వు ఏది చెప్తే అది కరెక్ట్ బాగుంటుంది కాస్ట్యూమ్ అంతా కూడా. బట్ హీరోయిన్స్ అంటే కొంచెం పర్టికులర్గా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా అది అలా ఉండాలి, ఇలా ఉండాలి. లైక్ సమంతాన్ని తీసుకోండి, తను ఏమైనా చెప్తారా అడ్వైజ్ తన కాస్ట్యూమ్స్ వైజ్, లేకపోతే మీరు? Samantha had the opportunity to work with her in 2-3 films. And అప్పుడు లైక్ సేమ్ థింగ్ అండి, ఇట్స్ మ్యూచువల్ డిస్కషన్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ ఆ క్యారెక్టర్ కనపడాలి. ఒక సీమ, లేకపోతే పల్లవి, లేకపోతే రాధా, వాట్ ఎవర్ క్యారెక్టర్ దే ప్లేయింగ్, ఆ క్యారెక్టరే ఫస్ట్ కనపడాలి. దేర్ ఓన్ పర్సనాలిటీ ఆర్ దేర్ ఓన్ పర్సనల్ టేస్ట్స్ లేటర్. సో ఆ క్యారెక్టర్, సో వెన్ వీ డిస్కస్ అండ్ ఆల్ దట్ థింగ్, దే ఆల్ సే ద సేమ్ థింగ్. ఈజ్ ఇట్ అప్ టు ద క్యారెక్టర్ ఆర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇట్ ద డైరెక్టర్స్ విజన్? డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ చూస్తున్నారా ఈ కాస్ట్యూమ్లో? సో దట్ ఈస్ ఎవ్రీబడీస్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ కామన్, అండ్ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు మనల్ని అనేవాళ్ళు కూడా కామన్. కొంచెం మనల్ని డిస్కరేజ్ చేసి మాట్లాడటం, ఇవన్నీ కామన్ ఇండస్ట్రీలో, మనకు తెలిసిన విషయమే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ హీరో అయినా, ఏ హీరోయిన్ అయినా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడింది ఉందా? ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి, నాకెందుకు కాస్ట్యూమ్స్ అనిపించిన? ఐఎమ్ ద మోస్ట్ ప్యాంపర్డ్ అనుకుంటాను. ఎందుకంటే ఎవ్రీబడీ ఈస్ ప్యాంపర్డ్ మీ, లవ్డ్ మీ సో మచ్. ఇప్పుడు వరకు nobody, I'm touchwood, and thanks to each and every actor and the actors that I've worked with, and nobody has ever even, like, you know, they've always encouraged, motivated, and appreciated and complimented and commented to make me better, కానీ never discouraged. ఓకే. ఎవరు కూడా Never. లేకపోతే అది కూడా కాన్ఫిడెంట్గా ఉంచుతున్నారు? అది డెఫినెట్గా ఐఎమ్ అ వెరీ ఓపెన్ పర్సన్, డెఫినెట్లీ టెల్ ఇట్. కానీ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ మీ అండి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఆల్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఐవ్ వర్క్డ్ విత్, ఆల్ ద బ్యూటిఫుల్ యాక్టర్స్ ఐవ్ వర్క్డ్ విత్, ఆల్ ద అమేజింగ్ డైరెక్టర్స్ ఐవ్ వర్క్డ్ విత్, ఆల్ ద ప్రొడ్యూసర్స్ who bear my tantrums all the time. But yes. సో ఇంతమందితో వర్క్ చేశారు కదా టాలీవుడ్లో. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్? అంటే చాలా టైం చాలా అయిపోతుంది ఇతనితో వర్క్ ఈరోజు ఉంటే. సో ఈ హీరో అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించిన వాళ్ళు, అందరి నేమ్స్ చెప్పకూడదు. సో పర్టికులర్లీ 1 or 2 నేమ్స్ ఉంటాయి అన్నమాట. 1 or 2 నేమ్స్ అంటే ఇప్పుడు ఈ సినిమా చేస్తే ఈ యాక్టర్ నా ఫేవరెట్ అండి, ఆ సినిమా చేస్తే ఆ యాక్టర్ నా ఫేవరెట్. ఐ గో విత్ ద ఫ్లో. ఎక్కడ ఎక్కువ పర్టికులర్గా మీకు అంటే వెరీ ఆనెస్ట్లీ ఐ హ్యావ్ బీన్ వెరీ ఫార్చునేట్ టు బీ లవ్డ్ so much by everybody that I love them all equally.
పిల్లర్స్ చెప్పారు, అది మర్చిపోయారు మళ్ళీ. Pillars is different and love is different. The pillars are very supportive. ఓకే. Love can be food, air, gali, poolu, everything. సో హీరోయిన్స్లో అంటే Heroines, again, like, you know, నేను చాలా మందితో వర్క్ చేస్తాను. I share an amazing rapport with Pooja Hegde. I share a beautiful friendship and rapport with Rashi Khanna. నేను ఇంకా కాజల్ are as old friends as Arya too, almost 10 years. So the mine and Kajal friendship is also very special, and so it's been since Arya 2 till today we've been of సో great. కాజల్కి మీరేనా? కాదండి, నేను చాలా ఐ థింక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ డన్ ఇన్ బిట్వీన్. దెన్ we progress, you know, like, you know, everybody wants to try something new and all that thing, so it is all part of a professional, being professional or being in a very professional industry. సో ఇప్పుడు ఈ విజయ్ దేవరకొండకి వీళ్ళు మీరు చేయట్లేదు? ఇప్పుడు వరకు చేయలేదండి, విజయ్ దేవరకొండకి ఇప్పుడు వరకు చేయలేదు. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హిమ్. ఓకే. ఇప్పుడు ఎక్కువ కనపడుతున్న కాస్ట్యూమ్స్ కూడా మనకి బాంబే నుంచి ఎక్కువ కాపీ కొడుతున్నారు, అక్కడ హీరోస్ వేసుకున్న ఇక్కడ కాపీ కొట్టి డిజైన్ చేస్తున్నారు అని ఒక నేమ్ అయితే బయటకు వచ్చింది. మీకు ఏమైనా అనిపిస్తుందా కాపీ ఎక్కువ కనపడుతుంది కాస్ట్యూమ్స్? ఎప్పుడు ఇక్కడక్కడ కనిపిస్తుంది, కానీ మేబీ ఎవ్రీబడీస్ ఓన్ గేమ్. సో విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ కాపీ కొట్టినట్టే ఉంటుంది. నాకు అలా అనిపించలేదే. అనిపించలేదా? రణవీర్ సింగ్ కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. Probably that is, I think if the I've never felt something like that. He's got his own style, he's got his own opinion, he's got his stylists who do a fabulous job on him. So I think they all are doing, and I think everybody is doing good in their own thing. And Vijay has a beautiful style quotient, and ఆయన కూడా ఆయన స్టైల్ గేమ్ ఎప్పుడు అప్ చేస్తూనే ఉంటారు. So he's also a very stylish person. So, and I don't think anybody is copying anybody and all that thing. Not at all, because the world is so big and opportunities are so much, and to be inspired to look different individual is so important these days. So I don't think anybody would copy anybody. ఓకే. మీకు మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది ఒక సినిమాకి స్టైలింగ్ అంతా చేయాలన్నా? ఎక్కువ టైం పడుతుందా మీకు? అంటే ఒక స్క్రిప్ట్ వచ్చిన తర్వాత then we sit together with యూ హ్యావ్ టు ట్రావెల్ ఎంటైర్ ద మూవీ. ఈవెన్ డైరెక్టర్ ఎలా ఉంటారు, మీరు కూడా అలానే ఉండాలి. డైలీ సెట్కి వెళ్ళాలి, కాస్ట్యూమ్స్ అయితే చూడాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఏ సీన్ షూట్ చేస్తున్నారు, ఆ షూట్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఆ షూట్లో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ అండ్ అండ్ ఆ సీన్కి తగ్గిన కాస్ట్యూమ్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయా. సో దట్ విల్ బీ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ యూర్ ట్రావెలింగ్ విత్ ద ఫిల్మ్. And that is very important. So మేము మూవీస్ ఆన్ ద ఫ్లోర్స్ ఐ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా, సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు సిట్ అండ్ డిస్కస్. సో నేను, నా పార్ట్నర్, నా టీమ్, మేము అందరం కూర్చొని మేము చాలా డిస్కస్ చేస్తాం. ఈ క్యారెక్టర్కి ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఎలా కలర్స్ చేయాలి, ఎలాంటి ప్యాటర్న్స్ ఉండాలి. సో ఆల్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ ద మూవీ స్టార్ట్స్ టు ఎగ్జిక్యూట్ దట్. అండ్ ఆ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి, కొత్త సీన్లు వస్తాయి, హీరోయిన్ కాస్ట్యూమ్కి ఎప్పుడెప్పుడు చేంజ్ అయిపోతుంది, వేరే యాక్టర్ కాస్ట్యూమ్ చేంజ్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అకార్డింగ్లీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ స్టైలిస్ట్ టు ట్రావెల్ విత్ ద ఫిల్మ్. ఓకే. అనిపించిందా ఎప్పుడన్నా ఎంటైర్ 6 to 7 months ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం? అదే ఫిలింలో డైలీ వెళ్ళి చేయాలంటే ఏముండదండి, ఎందుకంటే and they will also take care, and they are very supportive. My partner Hassan is very supportive and all that thing. So we divide work, and apart from that, ఇప్పుడు ఒక మూవీ షెడ్యూల్ probably will be for 10 days in a month. So and then we travel to another film that is for 5 days. So we also manage the dates in such a way that it's not clashing with other films, so that we also can give 100% to all the films that we are working for. ఓకే. సో అశ్విన్, నువ్వు కూడా చూడటానికి లుకింగ్ గుడ్. ఎవరన్నా హీరోయిన్ ప్రపోజ్ చేశారా? ఎవరన్నా హీరోయిన్, లేకపోతే మీరు ఏదన్నా హీరోయిన్కి ప్రపోజ్ చేశారా? టఫ్ లక్ అండి, కాలేదు, ఇప్పటి వరకు కాలేదు. ఓకే. ఇప్పుడు ఏమన్నా ఆలోచన ఉందా చేద్దామని? ఇంకా ఈ షూట్ స్టార్ట్ అవ్వగానే ఈ లాక్డౌన్లో చాలా థాట్స్లు వచ్చినాయండి. నేను కూడా ఎందుకు లవ్ చేయలేదు, ఆర్ మేబీ చేస్తే ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఖాళీగా? పూజా హెగ్డే కానీ లేకపోతే పూజా ఇది అంటే నాకు ఇక్కడొకటి టపా టపా అని వస్తుందేమో. కాజల్ అంటే ఒక బాక్స్ వస్తుందేమో. సో బట్ దాని మీకు ఎవరి మీద క్రష్ ఉంది? ఒకవేళ కొట్టినా వాళ్ళు క్రష్ అంటే ఎవరి మీద ఉంది మీకు? క్రషా? నా క్రష్లు అయిపోయినాయి అంటే
సో మీరు అన్నారు కదా ఇప్పుడు అనిపిస్తుంది, ఆ లాక్డౌన్లో ఆలోచించాను, అదే చాలా అదే ఆలోచించాను ఒకవేళ నేను. అనిపిస్తే ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు? లెట్స్ సీ మోర్ ఫ్యూచర్ న్యూ ఫిల్మ్స్ ఆర్ అంటే మీకు ఒక మైండ్లో ఉంటుంది కదా హీరోయిన్ అయితే బాగుంటుందని. చిన్నప్పుడు క్రష్ అంటే శ్రీదేవి గారు అండి, చిన్నప్పుడు. సో పెద్దయ్యాక? ఈవెన్ నౌ ఐ రెస్పెక్ట్ హర్. ఐ యూస్ టు లైక్ యూనో ఐ యూస్ టు లైక్ యూనో శ్రీదేవి గారు సినిమాలు వస్తే ఐ యూస్ టు బీ మెస్మరైజ్డ్. సో యాజ్ అ కిడ్ when I was growing up and all that thing, I think she's always been my crush, my inspiration, or whatever it is. And for costumes also, she's been my inspiration on lot of many places. So I think somebody whom I admire more than crush, if you can say, is Sridevi garu. ఓకే, పెద్దయ్యాక ఆఫ్టర్ యూ బికమ్ ఏ Oh. జెంటిల్ మ్యాన్. After I became a gentleman, ఇప్పుడు Sridevi garu అండి. I'm a biggest fan. ఓకే, బాగా Biggest fan. బాగా ఎస్కేప్ అవుతున్నారు. అవునా? బాగా. నేర్చుకున్నాను. సో మరి హీరోయిన్స్ ఏమన్నా మీకు ప్రపోజ్ చేసిన, అదే టఫ్ లక్ అన్నాను నేను. అంటే మీరు కాస్ట్యూమ్స్ లో లెటర్స్ ఏమైనా పెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత లెటర్ తీసి, అలాంటి సినిమాటిక్ సినిమాలలో అన్ని సినిమాటిక్ గానే ఉంటాయండి. అదే అంటే సినిమాటిక్ థింగ్స్ ఇప్పటి వరకు చేయలేదండి, కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది నేను డెఫినెట్ గా పెట్టి ట్రై అది చేస్తాను. కాక పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ కూడా ఇప్పుడు, and ఇంకొకటి ఏంటంటే హీరోయిన్స్ పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ వేసుకోవట్లేదు కాబట్టి ఆటోమేటిక్ పేపర్ కూడా కనపడుతుంది. అలాంటిది నేను ట్రై చేస్తాను అండి. గుడ్ కాన్సిక్వెన్సెస్, ఒక మంచి రెస్పాన్స్ వస్తే డెఫినెట్ గా ఐ విల్ కాల్ యూ అండ్ సే లైక్ యూనో వెరీ గుడ్ ఐడియా. మేబీ ఇఫ్ ఇట్స్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ దెన్ యూ అండ్ మీ హ్యావ్ టు మీట్ అగైన్. ఓకే, డెఫినెట్ గా. సో చిరంజీవి గారు, దిస్ ఇస్ అ వెరీ నైస్ ఐడియా. యా ఆఫ్ కోర్స్, అది చాలా ఈజీ కూడా. yes. సో ఇప్పుడు మెగాస్టార్ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేసారు, ఖైదీ 150 కూడా. మెగాస్టార్తో వర్క్ చేయాలని ఏమన్నా ఉందా ఇప్పుడు? I wish all dreams come true. And that will be one of the biggest dream coming true if at all I get the honor, the privilege, and a small opportunity to even style him in one scene. One scene is also more than enough for me. ఓకే, సో ఇంకేంటి ఇండస్ట్రీలో నీకు బాగా నచ్చే డైరెక్టర్, Sukumar. నీకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్? Sukumar sir. ఎందుకు అంటే I'm his favorite. He's my favorite. సుకుమార్ గారు చాలా సింపుల్గా ఉంటారు. ఏమైనా కాస్ట్యూమ్ ఏమైనా ఆయనకు కూడా డిజైన్ చేస్తారా? నేను చాలా ఎప్పుడు ఒక షర్ట్ ఒక టీ షర్ట్ వెరీ వేసుకుంటారు. సెల్స్ అంటే వాయమో నువ్వు నీ స్టైలింగ్ నా దగ్గర నా హీరోలకు చెయ్యి, నాకు చేయకని చెప్పేశారు ఆయన. ఓకే, సో యా, బట్ దెన్ హీఈస్ మై ఫేవరెట్. అండ్ నేను యాక్చువల్లీ ఎందుకంటే నేను ఆర్య 2 వాజ్ మై ఫస్ట్ మూవీ. అప్పటికి నాకు ఏమీ తెలియదు, కాస్ట్యూమ్లో 1+1 ఏంటి కూడా తెలియదు, స్టిచ్చింగ్ అంటే తెలియదు, జీరో నాలెడ్జ్. దెన్ హౌ యు బికమ్ ఏ బిగ్ కాస్ట్యూమ్ డిజైనర్ రైట్ నౌ? ఐ డోంట్ నో. Is it any success mantra is there in your backside? Success mantra is Allu Arjuna. He is, of course, he got me to the industry. I'll be always indebted to him entire my life. Sukumar sir for teaching me everything. Tarak for showing me how to style a specific character in the smallest and a very serious scene also, and to teach me the small nuances of styling and there's so many things. But అప్పటికి నాకు ఏమి తెలియదు, ఎందుకంటే బికాస్ బన్నీ మేడ్ మీ అ స్టైలిస్ట్ అండ్ సుకుమార్ సార్ హెల్ప్ మీ అ లాట్ అండ్ ఆల్ దట్ థింగ్. కానీ ఎవ్రీ ఫిల్మ్తో నేను నేర్చుకుంటూ వెళ్ళాను. ఎవ్రీ ఫిల్మ్తో నా మిస్టేక్స్కే నేను సరిదిద్దుతూ వెళ్ళాను. సో మై మిస్టేక్స్ వేర్ మై లెసన్స్. Okay. So I think that is what my hard work, talent of course, love of course, and the trust, because for the actors to believe in me is very important, that Ashwin will do a good job. So that is very important. If they don't think that I cannot do a good job, maybe I would not have come till so far. So I'm technically thankful to each and everybody of the entire 10 years of my film career. ఓకే, సో అశ్విన్ నువ్వు ఫస్ట్లో చెప్పావు కాస్ట్యూమ్స్ అంటే 4-5 days వేసుకుంటా, సాంగ్కి స్పెక్ట్ వచ్చేస్తుంది, అది ఇది అయిపోయి అది యూజ్ చేయరు తర్వాత అన్నారు. ఈవెన్ ద వాచెస్, గోగల్స్ కానీ షూస్ కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి, చాలా వాడతారు. ఇవన్నీ ఏం చేస్తారు అసలుకి, ఈ వాచెస్ని, ఈ గోగల్స్ని?
అది యాజ్ ఐ సెడ్ లైక్ గాగల్స్ అయితే స్క్రాచెస్ వచ్చేస్తాయి, దే విల్ బీ ఓన్ అవుట్ అండ్ ఆల్ దట్ థింగ్, అండ్ వాచెస్ అండ్ ఆల్ దట్ థింగ్స్ దే విల్ గో బ్యాక్ టు ద ప్రొడక్షన్. సి కాస్ట్యూమ్స్ అయినా మినిమం ఒక 1 వాచెస్, lakh ఉంటుందా వాచ్? ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిల్మ్ డెఫినెట్గా మేము 1 lakh కూడా కొంటాము, 10 lakh 10 lakh కూడా కొంటాము. ఒకవేళ ఒక నార్మల్ డూప్లికేట్ జీ షాప్ కూడా కొనాలంటే అది కూడా కొనేస్తాం. సో డిపెండ్స్, అంత రిక్వైర్మెంట్ పట్టి ఉంటుంది అండి. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రొడక్షన్ ప్రాపర్టీ. సో అది ఎవరు ముట్టుకోరు, ఎవరు టచ్ చేయరు, అది పాడైపోతాయి, ఎరిగిపోతాయి అవన్నీ. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక సూట్ కేసులో క్లోజ్ అయ్యి వి గివ్ అ కౌంట్ అండ్ గోస్ బ్యాక్ టు ద ప్రొడక్షన్. అంతే. అంతే. సో 10 lakhs వాచ్ అయినా సరే ఏదైనా ఉండండి. ఓకే. సో ఈ లాక్డౌన్లో వెరీ పాండమిక్ సిచ్యువేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ. సో మీకు వెల్ విషర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి షూటింగ్స్ కూడా అవ్వట్లేదు ఇప్పుడు ప్రజెంట్. స్టిల్ షూటింగ్స్ ఏం లేవు తెలుగులో కూడా. సో ఎవరైనా కాల్ చేసి వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్, ఎలా ఉంది, ఏంటి ప్రాబ్లం ఉందా ఫైనాన్షియల్గా, సో ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ యూ కెన్ కాల్ మీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారా మీకు? డెఫినెట్గా అండి. బికాజ్ ఐ థింక్ ఈ పాండమిక్లో వి ఆల్ బికేమ్ మోర్ క్లోజ్ హ్యుమానిటీ వైజ్ and emotion wise and we have ఈ pandemic, apart from the whole corona and fear and all that thing, we've also known who are our closest ones and who are our non closest ones. అర్థమైపోయింది చాలా మందికి. అది వర్క్ ప్లేస్లో ఉండనియండి, ఫ్యామిలీలో ఉండనియండి, ఫ్రెండ్షిప్లో ఉండనియండి, ఫ్రెండ్ సర్కిల్లో ఉండనియండి, రిలేటివ్స్లో ఉండనియండి. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ప్లేస్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. సో and during this pandemic, the concern that everybody showed of calling and a regular check, బాగున్నావా, ఈ వీక్ ఏం చేస్తున్నావు, ఇంట్లో ఏం చేస్తున్నావు, ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉన్నారు, అందరు ఏం చేయలేకపోతున్నారు, అందరు బయట వెళ్ళకపోతున్నారు. ఎవ్రీబడి ఈస్ గెటింగ్ బోర్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. సో ఐ థింక్ వీ ఆల్ షేర్డ్ సచ్ అ బ్యూటిఫుల్ బాండ్ అండ్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ ఆఫ్ knowing each other more, understanding each other more, and getting closer also each other more. And I think everybody kept in touch either through messages, calls, Instagram, Facebook, Twitter. So that one message also was an important message for everybody, I think, like, you know, to hear it from a long lost friend or a work colleague or an actress. And I was very lucky, very fortunate that everybody gave calls, asked, and of well-being, of everything. ఈ టైంలో మీకు బాగా కాల్ చేసి అడిగిన హీరోస్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు చాలా కొట్లాట పెడతాం అనుకుంటున్నారేమో. కొట్లాట ఏముండదు. నో అండి, ఎవ్రీబడి హెస్ బీన్ లైక్ నాట్ ఓన్లీ వన్ యాక్టర్. నేను ఎవరికి పిన్ పాయింట్ చేసేసి ఆయన కాల్ చేయలేదు, ఈయనని కాల్ చేశారు. కాల్ చేసిన వాళ్ళు, కాల్ చేయని వాళ్ళు నేను అడగను కూడా. అయితే కూడా లైక్ ఎవ్రీబడి did their job. Everybody did their showed their human side so beautifully. And అడిగారా ఫైనాన్షియల్గా ఎలా ఉన్నావు ఏంటి అంటే? వి ఆల్ ఆర్ డిపెండ్స్ అపాన్ ఇండస్ట్రీ మనకి. వెల్ బీయింగ్ అంటే ఇట్ కమ్స్ అండర్ ఎవ్రీథింగ్. బాగా తింటున్నావా, బాగా ఉంటున్నావా, హెల్త్ బాగుందా, ఫైనాన్షియల్ పొజిషన్ బాగుందా, మెంటల్ సిచ్యువేషన్ బాగుందా, సో ఎవ్రీథింగ్. సో వెన్ వీ టాక్ అబౌట్ వెల్ బీయింగ్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్. So some people ask about your financial status, some people ask about your well-being, some people ask about your mental status, some people ask about your are you eating well or are you feeling well, nik jaram unda, so should we send some medicines or whatever. So it is a nice family that everybody is made, that everybody is asking about a lot of things and all. Okay. So yeah, that is the beauty of it. That is I think this oka pandemic lo oka beauty bayitiki vachindante, the closeness of how people became close, irrespective they're not blood relatives or they're whatever it or family. So I think that is the beauty of it. And in Tollywood, of course, the support that everybody showed for each other is impeccable. I think that is where we stand today, more stronger. So ఈ 6 months పిచ్చెక్కిపోయింది బాగా షూటింగ్స్ లేక? బోర్ అయింది. ఎందుకంటే 1 or 2 months అంటే ఓకే, బట్ 6 months అంటే నాకైతే 10 days కూడా బ్రేక్ తీసుకోవడం అలవాట్లేదు. 10 yearsలో ఐ థింక్ ఓన్లీ వన్స్ a year I took breaks and all that thing, and almost 70 films చేశాను. సో the opportunity for a break was very less. సో ఇప్పుడు ఏమైందంటే ఒక 10 days బాగానే గడిచినాయి. 10 days తర్వాత ఆ పొద్దున్న 7 o'clock షూటింగ్ వెళ్ళడం,
అక్కడ అందరితో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం. ఆ మార్నింగ్ 7 to 9 ఒక టెన్షన్ ఉంటుంది, అందరికి ఉంటుంది, సెట్ డిపార్ట్మెంట్ అయినా, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అయినా, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు స్టార్ట్ ఆన్ టైం. సో ఆ కేఓస్, ఆ మెంటల్నెస్ అది చాలా మిస్ చేశాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద షూస్ టు స్టార్ట్ అగైన్ అండ్ ఐ హోప్ ఇట్స్ ఆల్ ద సేమ్. అందరు న్యూ నార్మల్ అంటున్నారు, కానీ ఈ నార్మల్గానే ఉండాలి, కానీ న్యూగా ఉండకూడదండి. ఇన్ని ఇయర్స్ కెరీర్లో బన్నీని మీకు బాగా ఇచ్చిన మంచి గిఫ్ట్, మెమరబుల్ గిఫ్ట్ అంటే ఏముందా మీ దగ్గర? Bunny buys me gifts whenever he goes abroad, so everything goes into memory bank. So ఓకే, మీరేమైనా గిఫ్ట్ ఇచ్చారా? yes, but it's mutual అండి. లైక్ నాకు ఏదైనా బన్నీకి సూటబుల్ గిఫ్ట్ ఏదైనా కనిపిస్తే ఐ జస్ట్ పిక్ ఇట్ అప్, అండ్ వెనెవర్ హీ ట్రావెల్స్ అబ్రాడ్, వెనెవర్ హీ గోస్ సమ్వేర్ అండ్ ఆల్ ద థింగ్, హీ జస్ట్ పిక్స్ అప్ సంథింగ్. Ashwin, I got something for you. That can be a small souvenir or to some expensive thing also. So it is something very sweet that he picks up, which is very suitable for me. And at the same time, like at the Junior NTR also, like there are a lot of special gifts that he's given me and all that thing, which are very close to my... మొత్తం గిఫ్ట్స్ డెఫినెట్గా ఉంటాయండి, డెఫినెట్గా కెమెరా తీసుకెళ్ళిపో రూమ్కి. ఇక్కడ లేవు, ఇంట్లో ఉన్నాయండి. అదే వస్తుంది. మంచి గిఫ్ట్లు అయితే నేను కూడా 2 తీసుకెళ్ళిపోతాను. అంత అంటే మంచి గిఫ్ట్ అనేది కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ సో ప్రెషియస్. అది నాకు అవార్డ్స్ కన్నా చాలా పెద్ద అది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ప్రెషియస్ ఫర్ మీ. యూజ్ చేస్తున్నారా? అవార్డ్స్ కన్నా గొప్ప అంతే ఉంచేసారు అవి? నేను అంతే ఉంచేసానండి, ఏం యూజ్ చేయట్లేదు, బికాస్ దే ఆర్ సో ప్రెషియస్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టచ్ ఎనీథింగ్. సో దే ఆర్ ఆల్ యూ జస్ట్ కెప్ట్ నైస్లీ అరేంజ్ దట్ this is that's like my treasure. ఓకే, చెప్పారా ఎప్పుడన్నా వాళ్ళకి? వాళ్ళందరూ తెలుసు. మరి ఇంకెందుకు తెచ్చేది అక్కడి నుంచి? యూజ్ చేయమనే కదా. యూజ్ చేస్తాను, కానీ దట్స్ ఓన్లీ ఫర్ వెరీ స్పెషల్ ఒకేషన్స్. సో దట్ ఈస్ నాట్ లైక్, బికాస్ ద బ్యూటీ ఈస్ ద ఎమోషన్ బిహైండ్ ద గిఫ్ట్. ఓకే, సో దట్ ఈస్ ప్రిజర్వ్ ఫర్ ఎవర్. ఓకే, సో అందరి గురించి, అందరి కాస్ట్యూమ్స్ గురించి అంత టైం స్పెండ్ చేస్తారు. మీ కాస్ట్యూమ్స్ గురించి ఏమైనా టైం స్పెండ్ చేస్తారా, లేకపోతే ఏది ఉంటుంది యూ హ్యావ్ టు వియర్ అండ్ యూ హ్యావ్ టు? నో, చాలా. ఇప్పుడు 7 o'clock షూటింగ్ అంటే నేను 4 o'clock లేస్తాను, ఎందుకంటే 1 hour నాకు రెడీ కావాలంటే టైం అవుతుంది. సెలెక్ట్ చేయాలి, ఏం వేసుకోవాలి, దానికి మ్యాచింగ్, ఇది కాదు, ఒక 3-4 కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తే షూటింగ్కి వెళ్తాను. తారక్ ఎప్పుడు అంటూనే ఉంటారు, నువ్వు జిమ్ కూడా, వర్కౌట్ ప్లేస్ జిమ్ కూడా ఇంత రెడీ అయ్యి వస్తావు, నువ్వు ఏదో నీకు ప్రాబ్లం ఉంది ఇక్కడ అని. జిమ్ కూడా నేను ఒక 2-3 బెల్ట్, షూ, టై బెల్ట్ జిమ్కి వెళ్ళి వేసుకుంటారు, కానీ జిమ్ వేర్లో కూడా. సో ఐ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్, అంటే మ్యాచింగ్, కోఆర్డినేషన్ అవన్నీ ఉండాలి. ఒక 2-3 times చేంజ్ చేసేసి అప్పుడే వెళ్తాను. సో లండన్లో నేను తారక్ ఇద్దరం కలిసి చాలాసార్లు వర్కౌట్ చేశాము. సో తారక్ ఎవ్రీడే చూసి, జిమ్ కూడా ఇంత రెడీ అయ్యి ఎవరైనా వస్తారా అశ్విన్ అని చాలా ఎక్కిరిస్తాడు అన్న. సో ఇప్పుడు కూడా ఆ టాపిక్ ఎప్పుడైనా చెప్తే హీ విల్ లాఫ్, ఐ విల్ టీజ్ మీ. సో ఈజ్ లైక్ దాట్. సో చాలా విశేషాలు చాలా షేర్ చేసుకున్నారు తెలియకుండానే. ఎలా అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ అంటే? తెలుగు ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? తారక్ అంటే ఏం చెప్తారు? బన్నీ అంటే ఏం చెప్తారు ఒక మాటలో? వన్ బిగ్ ఫ్యామిలీ అదర్ దెన్ మై ఓన్ ఫ్యామిలీ. ఓకే, సో ఇట్ ఈస్ one word ante I have found another home, another family. Whether it is Bunny or Tarak, from other actors or the whole of Tollywood, to be one in Tollywood, to be loved so much, inta prema dorkindi, inta appreciation dorkindi, abhimanam, inta respect, this stage sustaining for 10 years and still doing very well, still being loved and still being appreciated for work. And that is the beauty of Tollywood, I think. The pure respect, the unbiased, pure love, pure money, white money. Money kosame andaru work chestaru kada. So but then yes, a very beautiful experience, and I don't think any other industry would have given or accepted so much. The acceptance is so important. And I can very happily proudly say Tollywood is like one big family. Journey lo no egos, no attitude ekkada చూడలేదు కదా? అవి కూడా చూసారా? Not yet.
ఐ విల్ నాట్ సే లైక్ నేను చూడను కూడా. సో మేబీ ఐ డోంట్ నో, బట్ నాట్ యెట్. ఐ బీన్ లక్కీ, వెరీ ఫార్చునేట్, నాట్ యెట్. సో నిజంగా అశ్విన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నైట్ చిట్ చాట్ విత్ యూ. Nice chit chat with you కీప్ too. రాకింగ్ మ్యాన్. Yes. సో ప్రభాస్ అండ్ రామ్ చరణ్. Yes. సో సూన్ And Vijay Devarkonda. విజయ్ దేవరకొండ. సో సూన్ ఈ ముగ్గురుతో కూడా వర్క్ చేయాలి. Definitely, I wish. సో ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. అప్పుడు టాలీవుడ్ లో చిరంజీవి గారు కూడా ఉన్నారు. సో definitely all these, definitely I think dreams will come true if I really wish for them from my heart. యా డెఫినెట్లీ Thank you so much. ఆది పురుష్కి వర్క్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ Thank you అశ్విన్. so much. థ్యాంక్ యూ. Thank you.